మనము గత కొద్ది వారాల నుంచి ఇజ్రాయేలు రాజుల చరిత్ర ధ్యానాంశాల్లో ఉన్నాం. ఇజ్రాయేలు రాజుల చరిత్ర ధ్యానాంశాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని రాసుకున్న దాన్ని మధ్య వారాల్లో అప్పుడప్పుడు తీసి చూసుకోవడం, రాజుల పేర్లు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, ఏం జరిగింది అని గురించి చదువుకొని వాక్యాన్ని అర్థం చేసుకోవటం భక్తి పరులు చేసే పని. చదువు వచ్చినా కూడా రాయని భక్తి పరులు మనం ఏం చేయలేము, కానీ రాసే భక్తి పరులు మాత్రం దేవుని వాక్యాన్ని మనం అప్పుడప్పుడు నెమరం వేసుకుంటూ ఉండాలి. గేదెలు, ఆవులు గడ్డిని తిన్నప్పుడు కొంతసేపటి తర్వాత ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. అలా వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలంటే రాసుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళందరూ రాసుకోవాలి. నేను చెప్పిన వాక్యం నిన్నే అయిపోయింది దాని సంగతి. ఇంకా మళ్ళీ ఎప్పుడో అంటే అది ఇంకా నేనేం చెప్పలేను బిడ్డలారా. సేవకుడు మీకు చెప్తా ఉన్నాడు రాసుకోండి అని, నువ్వే రాసుకోలేదని దేవుడు రేపు లెక్క అడిగినప్పుడు అక్కడ మీరందరు లెక్క చెప్పాలి. రాసుకున్న వాళ్ళు సార్ రాసుకోమంటావు, మళ్ళీ మమ్మల్ని అడగతావు, ఆడేమో కొంచెం పెడతావు, మళ్ళీ తీసేస్తావు. మేము ఏట రాసుకునేమో మరలా లైవ్ ఇంటికి వెళ్ళి లైవ్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి మరలా రెండోసారి వింటే ఇంకా బాగా ఇంజెక్షన్ ఎక్కిపోద్దు నరాల్లోకి. నిద్రలో లేపి అడిగినా కూడా టకా చెప్తారు. అన్ని పాయింట్లు రాసుకుంటే ఈరోజు ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా రాసుకుంటారో రాబోయే రోజుల్లో వాళ్ళని దేవుడు పాస్టర్లుగా పిలిచే అవకాశం ఉంది. ఆమేన్ అనండి. ఎవరైతే ఈరోజు దేవుని వాక్యాన్ని ఇంట్రెస్ట్గా ఆసక్తిగా చెక్కుకుంటూ రాస్తారు చూడండి, కొంతమంది టకటక రాసేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో నోట్స్ పెట్టి నీట్గా రాస్తారనమాట. ఒకవేళ పొరపాటున అవకాశం వస్తే దించారు అంతే సబ్జెక్ట్ అని రాసుకుంటారు కొంతమంది. అలా రాసిన వాళ్ళలో నేను ఒకడిని. మా నాన్న వాక్యం చెప్తుంటే ముందు ఒక నోట్స్ రాసేసుకునేది, టకటక రాసేసుకునేది. తర్వాత ఇంట్లోకి వెళ్ళి మంచి నోట్స్ పెట్టి స్కెచ్ పెన్లు వాడేస్తాను నేను చేసేది మీకు చెప్తున్నా. స్కెచ్ పెన్లు, అంశం పేర్లు, హెడ్డింగు ఏనేదో రాసేది. నేను ఏది ఉపోద్ఘాతం అంట రాసేది. చెప్పిందిలే పడులే. నేను అనుకున్నా ఇంకా నాకు ఎందుకు ఉపయోగపడవి, అవన్నీ ఎక్కడ పోయినాయి ఎటు పోయినాయో అదంతా అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత అయినా దేవుడు నన్ను మర్చిపోకుండా టైం వచ్చినప్పుడు మరలా నన్ను పిలుచుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, పరిచర్య చేసే వాళ్ళనే దేవుడు తన సేవ కోసం పిలుచుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. సమూయేలు సేవకుడు అవ్వకముందు ఏం చేశాడు చెప్పండి? సమూయేలు సేవకుడు అవ్వకముందు ఏం చేశాడు? యెహోవా మందిరములో ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. మందిరంలో దీపం వెలిగించేది సమూయేలు, మందిరాన్ని ఊడ్చేది సమూయేలు. పాలు తాగిన వయసు 4-5 సంవత్సరాల నుంచి కుర్రవాడయ్యేదాకా దేవుని మందిరంలో కష్టపడిన వారిని దేవుడు మరవడు. కృషిలో కూర్చొని ఓన్రమ్మల్లాగా వచ్చి వాకి వినేసిపోతే ఓన్రమ్మలు అట్టే ఉంటారు జీవితాంతం. ఓన్రమ్మ స్థాయిని తగ్గించుకొని మందిరంలో పరిచయం చేసి చిమ్మి కడిగి భోజనాలు వండి వడ్డించి అందరికంటే తమ్మును తాము తక్కువ వారుగా ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళ ఇళ్లల్లో నుంచి ప్రవక్తల్ని పిలుచుకుంటాడు దేవుడు యేసు నామములో. మన దేవుడు కష్టపడని వాళ్ళని పిలవడానికి మైండ్ లేని దేవుడు కాదు. మన దేవుడు కష్టపడే వాళ్ళని తన పని కోసం సెలెక్ట్ చేసుకుంటాడు. ఏమో ఒకవేళ మీలో నుంచే దేవుడు ఒక్క సేవకుని లేపిన నా గర్భం పండిపోద్ది యేసు నామములో అంతే. అది నా కోరిక. మీలో నుంచి ఒక్కరిని పిలుచుకుంటే చాలు దేవుడు. అబ్బా, కొంతమంది అంటారు అయ్యా అందరికీ పిలుపు ఉందయ్యా. అది కూడా మీకు ఒకరోజు వాక్యం చెప్తాను. నేను చెప్పాలనే ముందు రాసుకొని వస్తాను, మొత్తం టైం రావాలైతే. అందరూ సేవ చేయొచ్చు అయ్యా అంటారు కొంతమంది. చేయకూడదు, అట్లా చేసిన ఫలించదు. చదువు ఉండే వాళ్ళందరూ 4 పాటలు పాడేవాళ్ళు, 2 మొక్కలు చదవగలిగే వాళ్ళు అందరూ సేవ చేయాలంటే జాంతనయ్యి. ఇది పరలోక ప్రభుత్వ ఉద్యోగం. చెప్పండి, ఏ ఉద్యోగం ఇది? ఇండియన్ గవర్నమెంట్ కాదు, హోలీ గవర్నమెంట్, హెవెన్లీ గవర్నమెంట్. పరలోక ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి. ఇక్కడ ఇంటర్వ్యూలు ఉంటాయి, సెలక్షన్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఇంటర్వ్యూలు ఏం తెలుసా? నలగొడతా, చెత్త నలగొడతాడు, అన్నం కూడా లేకుండా చేస్తాడు. ఇక్కడ అప్పుల పాలు చేసేస్తాడు, అవమానాల పాలు చేసేస్తాడు. బ్రతుకుట కంటే సావటమే నాకు మేలు అనిపిస్తాడు. మొత్తం రెడీ చేసుకుంటాడు ఆయన ముందు పనికి. అదంతా నువ్వు ఆయన సెలక్షన్లోకి వెళ్ళాలంటే ముందు ఆయన సన్నిధిలో మనం కష్టపడాలా. బిడ్డ, పరిచర్య భాగ్యం వస్తే వదులుకోబాకుండా దయచేసి చెప్తున్నా.
ఈ యవనస్తురాళ్ళు కూడా రేపు మీ కడుపుల్లో పుట్టే పిల్లల్ని దేవుడు పిలుచుకోవాలంటే మీరు ఇప్పటి నుంచే అవి లెక్క వెనక పదంపా ఆడ మనం మాట్లాడుకుందాం కూర్చొని అదసా మనం పదంపా అని ఈడ మాటలు జోకులు వేసుకుంటే దేవుడు మనల్ని పడుకోడు. గ్లాసులు ఇవ్వాలా, లావణ్య ఏమి ఇవ్వాలా, తాగే వాళ్ళకి గ్లాసులు ఇవ్వాలా, ప్లేట్లు పంచాలా, నీళ్లు పోయాలా చిన్న వయసు నుంచే. మళ్ళీ నీళ్లు పోస్తా అట్లా ఉండకూడదు. మళ్ళీ భక్తిగా చేయాలి పని చేసినా కూడా. అబ్బాయిలను చూసి అమ్మాయిలు చూసి నవ్వుకుంటా అట్లా చేసినా కూడా వేస్ట్ అవుద్ది. ఏందో చెప్తున్నాడు ఈరోజు. పాయింట్ మన కాదు, ఎందుకో దేవుడు చెప్పమంటున్నాడు. సేవకులుగా మన పిల్లలు లేవాలన్నా మనం వాడబడాలన్నా కష్టపడే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థం ఒక మాట చెప్తా. సామెత గ్రంథంలో ఒక మాట రాయబడింది, సోమరిపోతుగా ఉన్న కొడుకు కంటే తన ఇంట్లో కష్టపడి పనిచేసే దాసుడికే యజమానుడు అవకాశం ఇస్తాడంట. సామెత గ్రంథంలో ఉంది, కుమారుని కూడా పక్కన పడేసి ఆ ఆస్తికి వారసుడు అవ్వడానికి ఆ ఇంట్లో దాసుడు లేస్తాడంట. బంధమైన మాట ఉందా లేదా? కష్టపడే వాళ్ళని, ప్రయాసపడే వాళ్ళని దేవుడు లైన్లో తీసుకుంటాడు. ఇశ్రాయేల్ పాస్టర్ నిన్ను మర్చిపోవచ్చు, దేవుడు మాత్రం మరవడు మరవడు మరవడు. కొంతమంది అనుకుంటారు, ఏమోలే పాస్టర్ గారు మీరు చెప్తుంటారు కదా అవన్నీ, మీరు చెప్తుంటారు అవన్నీ, సబ్జెక్ట్ టైం అయిపోద్ది మనకి. నేను చేశాను చెప్తున్నాను కదా, 2-3 నోట్సులు రాసా మా డాడీ చెప్పిన వాక్యాలన్నీ మొత్తం ఇంక స్కెచ్ పెన్లే తీసి ఎట్టుండే తెలుసా, ఒరే నేను కూడా రాసుకోగలిగితే రాసుకుంటున్నాను ఎగ్జామ్ రాసినట్టు అని డాడీ. నాకు అర్థం అవ్వాలా ప్రతి చిన్న పాయింట్. అప్పటి నుంచి అర్థమైపోయింది ఏంది. ఎవరన్నా ఈ నోట్సులు చూశారనుకున్నాను కానీ చిన్న పిల్లోడు రాసేవేందా నువ్వా చూడండి. అప్పుడు అలవాటు ఇది, ఎర్ర పెన్ను, బ్లూ పెన్ను, రెడ్డింగ్ పెన్ను, మళ్ళీ అదిగో ఏంది మెయిన్ హెడ్డింగ్లు కూడా ఇగో రెండు పెన్ను కలిసి రాస్తాను అనమాట. ఏం తేరక నువ్వు దేవుని పనిలో పెట్టే ప్రతి కష్టాన్ని చూస్తాడు దేవుడు. కొంతమంది కలెక్టర్ సంతకాలు పెడుతుంటారు, డాక్టర్ సంతకాలు, వాక్యాలు కూడా. ఇంకా వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం కాదు. అది వాళ్ళకు కూడా అర్థం అవ్వదో అర్థం కాదు. ఇంటికి వెళ్ళి టైం చూసుకొని కూర్చొని నీట్గా రాయాలా. యేసయ్య కొరకు నువ్వు కలిగి ఉన్న ప్రతి ఆసక్తిని దేవుడు చూస్తుంటాడు. బిడ్డ ఏందిరా నువ్వు ఇంత ఇంట్రెస్ట్, అబ్బాయి కొడక ఏంది నీకు ఇంత ఇష్టం నా వాక్యం అంటే, రాసే కాడికి బాగా రాయాలి ప్రభువా, నాకు ఏం అర్థమేంటి రాసుకుంటున్నాను పాయింట్. ఒరే ప్రవీణ్ పాస్టర్ గారు అయితే ఏంది బ్రదర్ ఇది సోషల్ బుక్ సైన్స్ బుక్ లాగా ఉంది బ్రదర్, ఇది ఈ మ్యాథ్స్ బుక్లు రాసుకుంటారు స్టూడెంట్ రాసుకుంటాం ఇది వాక్యం. నేనైతే రాయను బ్రదర్, ఏదో 4 పాయింట్లు అట, నాకు ఒక పేజీకే 2 వాక్యాలు పడతాయి. ఇదేంది ఒక వాక్యం 10 పేజీలు రాస్తున్నావు నువ్వు. ఎవరిదేవో వాళ్ళ ఇష్టాలు మనకెందుకు, నాకు ఇష్టం ఇట్లా రాసుకోవటం. ఇదేవో నీ నోట్స్ పెట్టని చెప్పి నువ్వు గమనించ అంకుల్ నేను అసలు నోట్స్ పెట్టలా, మళ్ళీ నా తగులుకుంటావు నన్ను. నువ్వు కష్టపడిన తల్లే దేవుడు మర్చిపోడు. తర్వాత సైకిల్కి డ్రమ్ము కట్టుకొని, ఒక పట్ట డ్రమ్ము కట్టుకొని సింగపేట జబ్బులు దీన్ని తొక్కు వెళ్ళేవాళ్ళమే చిన్న వయసులో 8-9 తరగతుల్లో సైకిల్ దొక్కు వెళ్ళేవాళ్ళమే. అంకులోళ్ళు అంతా కలిసి వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో నేను దొక్కేవాడిని సైకిల్. 8వ తరగతి వయసులో ఇంచుమించుగా 15 కిలోమీటర్ సైకిల్ దొక్కుని మళ్ళీ 15 కిలోమీటర్ రావాలి. ఇంటికి వచ్చేలేక మోకాళ్ళ నొప్పులు. ఒక్కసారి కోపం వచ్చి ఎందుకు పుట్టాను మా పాస్ట్ ఇంట్లో నేనా, ఎందుకు పుట్టాను ఈ పాస్ట్ ఇంట్లో, నా కర్మ కాకపోతే అనేది అమ్మని. సేమ్ అదే సౌండ్ ఇప్పుడు నా కూతురు దగ్గర అప్పుడప్పుడు వస్తుంటుంది నాకు. ఇది నేనన్నమాటే నాకు వేసాడు దేవుడు. నా కూతురు కూడా అదే అంటున్నారే, మీ ఇంట్లో పట్టుకొని మీ ఇంట్లో పాస్టర్ల బాధ ఎట్లుంటుందో పాస్టర్ల కూతురు చూసి అర్థమవుతాయి. మీకు పైకి భలే కనపడుతుంటుంది. నా కూతురు అప్పుడప్పుడు ఎందుకు పుట్టాయి ఇంట్లో, మేము ఏం చేయకూడదు ఇంట్లో, అదేమంటే విశ్వాసం అంటారు, ఎవరు చెప్పుకోకూడదు అంటారు. నా కర్మ సీఎంఏ చదవాలి మాకు కోరుకుంది, డబ్బు చూసి డబ్బు లేదు ఏమా ఈ ఇంట్లో పుట్టకుండా ఇంకో ఇక్కడ పుట్టడం మీరు చేసుకున్న భాగ్యం అంతే. అది ఇప్పుడు అర్థం కాదు, అది భవిష్యత్తులో అర్థమవుతుంది. ఈ ఇంట్లో పుట్టేది అందరికి రాదు. సేవకులు ఇంట్లో పుట్టే అర్హత, ఆ ధన్యత ఇక్కడ అన్ని ఎక్స్ట్రాలే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ఉంటాయి కొన్ని, సెంట్రల్ గవర్నమెంట్ జాబులకి స్టేట్ గవర్నమెంట్ జాబులకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబులకి దమ్ ఎక్కువ, అన్నీ ఎక్కువ, వాళ్ళకి అన్నీ చూసుకుంటారు. ఇప్పుడు రైల్వే జాబ్ అనుకోండి, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ రైలు ఫ్రీ. ఎయిర్పోర్ట్లో జాబ్ అనుకో, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఏమైనా ఎక్కువ. హాస్పిటల్లో వైద్యం ఫ్రీ, షారులో పనిచేసే వాళ్ళకి హాస్పిటల్ వైద్యం ఫ్రీ. సెంట్రల్ గవర్నమెంట్ జాబులో పనిచేసే వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటే
పరలోక గవర్నమెంట్ జాబు దొరికితే, ఆ ధనుడాస దొరికితే, తిండి బళ్ళే బట్ట బళ్ళే ఆయన కోరుకోవడం చాలు ముందు మనకి. కూతుర్లకి నిదానంగా అర్థం అవుతులే, అది అందరికీ అట్టే ఉంటుంది, నాకు అట్టే ఉండి. వృద్ధాకు పుట్టే నీ ఇంట్లో నాకు కరమ అది కిలోమీటర్ తొక్కి ఆడకపోతే మళ్ళీ పట్టేయమంటాడు, ఆడ మళ్ళీ సౌండ్ సిస్టమ్ పెట్టమంటాడు. బాగా చెట్లు కట్టేవాళ్ళం అప్పుడు, చిన్నప్పుడు చెట్లు కట్టి ప్రార్థన పెట్టేవాళ్ళమి. మీకు గుర్తుంటుంది తెలిసిన, బాగా హారంలో చెట్లు కట్టాలి పైకెక్కి. ఏమన్నా కానీ జారిందనుక చెట్టు మొత్తం దోక్కుపోద్ది. మా డాడీ పటాపటాన్ని కూడా ఎక్కించేవాడు, ఎక్కరా చెట్టా అని. చెట్లు ఎక్కి అలవాటు లేకపోయా మనకి ఫస్ట్ ఇచ్చి, అయినా ఎక్కమంటాడు. నేను వాళ్ళ నెల బతికాడుకొని వాళ్ళు ఎక్కించేది. ఒక్కొక్కసారి యాప చెట్లు నేనే ఎక్కాలా. కష్టపడకుండా రాదక్క ఇవన్నీ. ఈ బుట్ట అర్థం తీసుకోబోన్నా అంటే, బెదర చిన్న పని ఉంది, బెదర ముందు మీరు తీసుకోబోండి, బెదర ఆ కారులో పెట్టేస్తాను, బెదర దొరకటమే ఎక్కువ నీకు భాగ్యం, ఒడిసి పట్టుకోవాలంతే పరిస్థితిని. నీ బైక్ దేవుని కోసం వాడబడాలా, నీ ఆటో దేవుని కోసం వాడబడాలా, నీ కారు, నువ్వు బైక్ దేవుడి కోసం వాడకపోతే నీకు ఆటో ఎందుకు ఇస్తాడు దేవుడు? నీ ఆటో దేవుడి కోసం వాడబడితే కారు రేంజ్ కట్టేస్తాం మనము. మళ్ళీ వద్దులే, మళ్ళీ కొంతమంది అనా మీరు కొంతమంది బైకులు ఉండేవాడు, ఆటోలు ఉండే, మళ్ళీ నా మీద ఫీల్ అవ్వకండి, చెప్తున్న టైం వచ్చింది కాబట్టి. మనం ఏదో ఇస్రాయేల్ రాజుల దగ్గర నుంచి ఇటు వచ్చాం, ఇస్రాయేల్ రాజుల దగ్గర పోకుండా ఇటు వచ్చాం. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు నాకు తెలియదు. తమ్ముడా, నేను పిలుచుకోవాలంటే దేవుడు, ఆయన ఉద్యోగం నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే ఆయన కోసం కష్టపడే వాళ్ళని పిలుచుకుంటాడు. నేను ఎంతో కొంత కష్టపడ్డానక్క, ఫుల్ కష్టపడి నేను చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత కష్టపడగలిగా, అందుకే నన్ను దేవుడు పిలుచుకున్నాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మందిని చెమ్మాల్సింది నేను, చాపలు వేయాల్సింది నేను, మొత్తం నేను చేయకపోతున్నాను కొడతాను, నన్ను డాడీ కొట్టేవాడు. అన్నీ చేపలు మళ్ళీ వరుసగా రంగులుగా వేయాలా, కరెక్ట్గా ఏ రంగు ఆ రంగు దగ్గర వేయాలా, లేకపోతే పగిలిపోద్ది నాకు. అందరూ తిట్టేస్తాడు, అదొక అవమానం. మా డాడీలో ఉండేది ఏంటంటే ఆడపిల్లలను చూడడం, మగపిల్లలను అప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందా మనకే. ఇప్పుడు జయదేవిని ఆడపిల్లల ముందు తిడితే సూపర్ అంకుల్, ఎక్సలెంట్ అంకుల్ అండవు, బాధపడతాడు. ఆడపిల్లల ముందు తిడతాం, అది ఉంటుంది కొంచెం. మా డాడీ ఏమి ఆడపిల్లలు ఉన్నాయి, ఎవరైనా ఉన్నాయి, ఇంతలా మాటలు తిడతాడు. ఏదో అనుకుంటేనే నన్ను తిట్టకుండా ఆదివారం ఆరాధన పూర్తి కాదు, అట్టుండేది, బాధ వేసిపోయేది. ఇంకొక మందిరికి వెళ్ళిపోదామా, మనం ఇంట్లో అన్నం పెట్టడు, ఈ ఇంట్లో ఎందుకు పుట్టానా అనిపించేది ఆ రోజు. ఈరోజు ఆ ఇంట్లో పుట్టకపోయింటే ఏమైండేదో అనిపిస్తుంది. దేవా, నన్ను ఆ ఇంట్లో పుట్టించి, దైవజుడు కడుపులో పుట్టించి నాకు ఇంత భాగ్యం ఇచ్చేవని ఇప్పుడు అర్థమవుతుంది బిడ్డ. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సేవకు దేవుడిని పిలవాలంటే కష్టపడాలి. ఆల్రెడీ ఇక్కడ చాలామంది కష్టపడుతున్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు చాలామంది. మీ కష్టాలను దేవుడు మర్చిపోడన్నా గుర్తుపెట్టుకోండి. జీవితాంతము యేసు కొరకు పరిచర్యనే చేయుదుముగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మోషేకి 40 సంవత్సరాలు పరిచర్య చేసిన యెహోషువ దేవుడు మర్చిపోలేదు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషాని దేవుడు మర్చిపోలేదు. మరి మిమ్మల్ని మర్చిపోడు. కాబట్టి వచ్చేద్దాం పాయింట్ అది కాదు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలంటే ఆడపిల్లలారా నవ్వుకోకుండా ముసి నవ్వులా ప్లేట్లు ఇచ్చి నీళ్ళు పోయింది, గ్లాసు నీళ్ళు పోయింది, అంతా పరిచర్య చేయండి. మిమ్మల్ని దేవుడు మర్చిపోడు. దేవుడు మన పిల్లల్ని రాబోయే రోజుల్లో ఈ సంఘంలో నుంచి అనేక మంది సేవకుల్ని దేవుడు పిలిచి తన సేవ కోసం లేవనెత్తుకొనుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ వాక్యం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇంత చెప్పేలేక 15 నిమిషాలు అయింది. ఏం చేద్దాం? తిండి పరిశుభ్రంగా తిండి, వాక్యం దగ్గరికి వెళదాం. పెట్టుమా, వరల్డ్ మ్యాప్ పెట్టుమా, ప్రపంచ పటం చూడండి. ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళదాం మనం ఇప్పుడు. ప్రపంచ పటం చూడండి. పెట్టున్నావా డాటా? తీయేస్తున్నావా? ఉందా? అది చూడండి. ఇది ప్రపంచ పటం. మన ప్రపంచం ఇలా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్, అవతల పక్క దాంట్లో కాకుండా యువతల పక్క దాంట్లో మధ్యలో ఉండే ఏరియా, ప్రపంచం నడుబొడ్డు అనమాట ఇదంతా. ఈ దేశాలు, ఈ మిడిల్ ఈస్ట్ అన్ని ముస్లిం కంట్రీస్, ఇరాను, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇదంతా మిడిల్ ఈస్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం, ఆ చివర ఇజ్రాయెల్ దేశం, ఇది దేవుడు కోరుకున్న భూమి. ఇజ్రాయెల్కి అబ్రహాం గారికి వాగ్దానం చేసిన భూమి ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం 3 రాజులు పరిపాలించారు. సొలొమోను చేసిన పొరపాటును బట్టి దేవుడు 2 భాగాలు చేశాడు. పై ఉన్న ఉత్తర భాగానికి కొంతమంది రాజులు పరిపాలించారు. కిందన్న యూదా రాజ్యాన్ని దావీదు సంతానం పరిపాలించారు, అంటే సొలొమోను సంతానం పరిపాలించారు. ఇప్పుడు మనం ఉత్తర రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఉత్తర రాజ్యానికి మొట్టమొదటి విడిపోయిన తర్వాత, చీలిపోయిన తర్వాత మొట్టమొదటి రాజు యెరోబామని, అది వాళ్ళ లిస్టులో చూడండి. మొదటి రాజు యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించాడు.
అతని కొడుకు నాదాబు 2 సంవత్సరాలు పరిపాలించాడు. అతన్ని మర్డర్ చేసిన బయషా 24 సంవత్సరాలు పరిపాలించాడు. అతని కుమారుడు ఏలా 2 సంవత్సరాలు పరిపాలించాడు. అతన్ని మర్డర్ చేసిన జిమ్రీ కేవలం 7 రోజులే పరిపాలించాడు. జిమ్రీ తర్వాత తిబ్ని అని ఉన్నాడు కదా, తిబ్ని, అతని గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఏలా దగ్గర ఉన్నాం. ఏలా రాజు తాగి మత్తుడై ఉన్నప్పుడు మర్డర్ జరిగింది. పోయిన వారం ఏం చెప్పాం? ఏలా గృహ నిర్వాహకుడైన అర్సా కృతజ్ఞత లేని నమ్మక ద్రోహి. ఏలా గృహ నిర్వాహకుడైన అర్సా కృతజ్ఞత లేని నమ్మక ద్రోహి. నమ్మక ద్రోహం చేయకూడదు మనం దేవునికి అని పోయిన వారం నమ్మక ద్రోహాన్ని గురించి వివరాలన్నీ సవివరంగా తెలుసుకున్నాం. బిడ్డలారా, ఇప్పుడు ఏలాను చంపిన జిమ్రీ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. జిమ్రీ రాజు. ఈ జిమ్రీ ఎన్ని రోజులు పరిపాలించాడు? 7 డేస్, ఓన్లీ 7 డేస్. ఈ జిమ్రీని మరలా ఒమ్రీ చంపేస్తాడు. అసలు ఏం జరిగిందో, ఈ జిమ్రీలు ఒమ్రీల సంగతి ఏందో బైబిల్లో చదువుదాం కృపాకర్. సరే కానీ ఇంక మళ్ళీ జిమ్రీ అంటే ఒమ్రీ అంటే టిమ్రీ ఇవి ఏం చెప్తే వినాలి మేము. కానీ ఇంకా తీయండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుదాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే అక్కడ ఏం రాయబడిందంటే చూడండి. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. జిమ్రీ ఇప్పుడు రాజయ్యాడు. ఇది మనం నిన్న వారం చూసాం. అతన్ని చంపి ఇతను రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో సంభవించింది. రైట్. ఇప్పుడు ఎన్నో వచనమ్మా? 16వ అధ్యాయం ఒకసారి 15వ వచనం పెట్టి ఒకసారి. ఇదేనా? రైట్, ఓకే. అతడు సింహాసనాసీనుడే ఏలనారంభించిన తోడనే బయషా సంతతి వారందరిలో ఏ పురుషుని కానీ అతని బంధువుల్లో మిత్రుల్లో ఎవరిని మిగలనీయక అందరినీ హతం చేసేసాడు జిమ్రీ. బయష సంబంధికులందరినీ, బయషాయును అతని కుమారుడు ఏలాయును తామే పాపం చేసి దేవుని కోపం పుట్టించారు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలను బట్టి ఇజ్రాయేల్ దేవుడిని యెహోవాకు కోపం వచ్చినందువల్ల వాళ్ళు చేసిన పాపములు బట్టి ప్రవక్త యెహూ ద్వారా చెప్పిన మాట ప్రకారం జిమ్రీ బయషా సంతతి వారందరినీ నాశనం చేసేసాడు 7 రోజుల్లోనే కేవలం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 15వ వచనం. 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు జిమ్రీ గురించి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. ఎన్ని దినాలు ఏలాడు? 7 రోజులు. కేవలం 7 రోజులే రాజు అయిన. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోని మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా, అనగా ఏలా రాజుగా ఉన్నప్పుడు ఏలా ఏమో తాగి వాళ్ళ గృహ నిర్వాహకుడి ఇంట్లో పడిపోయి నిద్రపోతుంటే సైన్యమేమో ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోని మీదకి వెళ్ళి యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసే దగ్గర రాజు ఉండాలా, లేదా యుద్ధం గురించి టెన్షన్ ఉండాలా. వాళ్ళందరూ యుద్ధంలో పోయి కష్టపడతా ఉంటే రాజు మాత్రం తాగి పడుకున్నాడు. ఆయన అయిపోయిందిలే. ఇప్పుడు జిమ్రీ గురించి. వాళ్ళేమో గిబ్బెతోన్లో ఉన్నారు, ఇక్కడ మర్డర్ చేసేసాడు. ఎవరిని ఏలాని చంపేశాడు. ఈ సంగతి అక్కడ యుద్ధం చేస్తున్న సైనికులకు తెలిసింది. మన రాజుని ఏలాని చంపేశాడంట, జిమ్రీ కుట్ర చేసి చంపేశాడంట అని తెలిసింది. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు, గిబ్బెతోను దగ్గర ఉన్న సైనికులకి, జనులకి వినబడింది. గనుక ఇజ్రాయేల్ వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇజ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. అటే పెట్టుమా, మళ్ళీ అక్కడి నుంచి పెడదు. ఎప్పుడైతే మర్డర్ చేశాడో, ఎప్పుడైతే ఏలాని చంపేశాడో జిమ్రీ, ఈ సంగతి ఎవరు తెలిసిందనా? సాగరు ఎవరు తెలిసింది? అక్కడ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులకు తెలిసింది, ప్రజలకు తెలిసింది. ఒక్కసారి ఆ వార్త గుప్పుమంజి అంతా పాగిపోయింది. రాజు చనిపోయాడంట. వెంటనే ఇజ్రాయేలీలందరూ, ఆ పట్టణస్థులందరూ ఒక తీర్మానంకి వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరంటే జిమ్రీ. మనకెందుకు, వాడు కదా మనకు రాజు అని సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఏలా రాజు సైన్యాధిపతిగా ఉన్న ఒమ్రీని అప్పటికప్పటికే సైన్యంలో రాజుగా పట్టాభిషేకం చేశారంట. వెంటనే ఒమ్రీ రాజు అయ్యాడు. ఇది జరిగింది 7 రోజులే కదా. 7 రోజుల లోపలే అంతా జిమ్రీ చనిపోయాడు, ఒమ్రీ రాజుగా వచ్చేసాడు. మళ్ళా
ఇప్పుడు జిమ్రీ మొత్తం దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని ప్రవక్త చెప్పిన మాట ప్రకారం జిమ్రీ వచ్చి బైషా సంతతి వాళ్ళని, ఏలాని వాళ్ళందరినీ, పురుషులందరూ లేకుండా సమూల నిర్మూలన చేసేసాడు. అయిపోయింది. దేవుని వాగ్దానం నెరవేరిపోయింది అనమాట. దేవుని మాట నెరవేరిపోయింది. వెంటనే ఈ సంగతి తెలియని ఇశ్రాయేలీయులు ఒమ్రిని రాజుగా చేశారు. ఇప్పుడు ఒమ్రి ఏం చేశాడు? నెక్స్ట్ 17వ వచనం. ఒమ్రి రాజు అయిన వెంటనే ఒమ్రి గిబ్బెతోనును విడిచి, అంటే యుద్ధం చేస్తున్న ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి, అతడును ఇజ్రాయేల్ వారందరూ సైన్యంగా బయలుదేరి తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను. తర్వాత ఇప్పుడు జిమ్రీ గురించి. యెరోబాము చేసినట్లు ఇతడును, అనగా జిమ్రీయును, యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి, జిమ్రీ కూడా తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగు జరిగింది. అనగా జిమ్రీ తనను తానే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కారణమైందన్నమాట జిమ్రీ. ఇక జిమ్రీ చేసిన ఇతర కార్యాలు, అతడు చేసిన రాజద్రోహం గురించి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథంలో రాయబడింది. ఇక్కడతోటి జిమ్రీ చాప్టర్ క్లోజ్. ఏమన్నా అర్థమైతే ఒకసారి హళిలో చెప్తారా? తుమ్నే బోల్ క్యా కర్తీ తు సమజ్ కే కర్తే. సౌండ్ మాస్టర్ గారు, సౌండ్ ఇంజనీర్ గారు, ప్రకాష్ గారు, మీకేమన్నా తుమ్నే సమజ్ క్యా కర్తే? ముజ్జుకో అమ్మా. హిందీ కాదు కదమ్మా, తెలుగే చెప్పింది ఇప్పుడు దాకా. ఇజ్రాయేలు రాజులు అట్ట యుద్ధానికి వస్తున్నారు, టపా చచ్చిపోతున్నారు. మీరు బాగా వినంటలే. కొంతమందికి మీరు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఏంది మన దేవుడు ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు? తేడా జరిగితే వేసేస్తున్నాడు అంతే మన దేవుడు. ఏంది రాజులు అవుతున్నారు, పేక కోసేయటం, రాజులు పేక. ఎవరిని బతకనిచ్చేటట్లేడు మన దేవుడు. ఇంత కఠినంగా ఉండేది సార్ మన దేవుడు అని మనం అన్నామేమోనని మన కోసం రాయించాడు. ఇందాక 15 వచనం పెట్టాము ఒకసారి. 15 కాదు, 18 చూడు. జిమ్రీ ఎందుకు అలా రాజనగర్లో తగలబెట్టుకొని చనిపోయాడు? అదిగో జిమ్రీ రాజనగర్లోకి వెళ్ళి తనతో కూడా తగలబెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు జిమ్రీ? ఇలా జిమ్రీ ఎందుకు చనిపోయాడు? అదిగో యెరోబాము చేసినట్లు. యెరోబాము ఎవరు? అసలు విగ్రహారాధనని ఇజ్రాయెల్ దేశంలో ప్రారంభించిన మహానుభావుడు ఈ పితరుడు. యెరోబాము చేసినట్లు ఇతడు కూడా యెహోవా దృష్టికి చెడుతనం చేసి తాను పాపం చేసి ఇశ్రాయేల్ వారు కూడా పాపం చేయడానికి కారకుడేడు ఈ జిమ్రీ కూడా. పరిపాలించిన ఎన్ని రోజులన్నా? 7 రోజుల్లోనే దేవుని దృష్టికి కీడు చేసి పాపం చేశాడంట. ఇజ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడైనందున ఎలా జరిగింది? ఒక వ్యక్తిని దేవుడు కొట్టాడు అంటే కారణం లేకుండా కొట్టడు. యేసయ్యకి బాగా కోపం వచ్చే 2 ఇప్పటికి కూడా. ఒకటి విగ్రహారాధన అంటే పిచ్చి కోపం ఇప్పటికి కూడా దేవుడికి. విగ్రహారాధన అంటే వాళ్ళ గురించి కాదు, మన గురించి. యేసయ్య స్థానంలో నువ్వు ఏది పెట్టినా అది విగ్రహారాధనే దేవుడి దృష్టిలో. యేసయ్య కంటే ఫోన్ను ప్రేమించిన విగ్రహారాధనే, సినిమాలు ప్రేమించిన విగ్రహారాధనే, సీసాలు సిగరెట్ ప్యాకెట్లు ప్రేమించిన దేవుడి విగ్రహారాధనే, భార్యని ప్రేమించిన, బిడ్డలను అన్ని విగ్రహారాధనే. దేవుని స్థానంలో ఏది పెట్టినా, డబ్బు పెడుతున్నావా, ధనాన్ని పెడుతున్నావా, సంపాదన అది విగ్రహారాధనే. దేవునికి విగ్రహారాధన అంటే చాలా కోపం. రెండోది వ్యభిచారం అంటే కోపం. ఈ 2 సమయాల్లో దేవుడు చాలా త్వరగా స్పందిస్తాడు అన్నమాట. మరి కృపాకాలం కాబట్టి ఇప్పుడు ఏం దిగి రావట్లేదు కాబట్టి భయం విడిచి మనుషులు పాపం చేస్తున్నారని బైబిల్లో చెప్పేసిన ఆ మాట కూడా. తాము చేసిన దోషములకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవుట ప్రజలు చూచే భయము విడిచి పాపం చేస్తున్నారంట ఈ రోజుల్లో. ఆ రోజుల్లో లేట్ లేదు, వెంటనే దిగేది. జిమ్రీ ఎందుకు టుమిరి అయిపోయాడంటే 7 రోజులకే అతను కూడా యెరోబాము వలె పాపం చేశాడు. యెరోబాము వలె దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. యెరోబాము వలె విగ్రహారాధన చేశాడు. ప్రజలందరినీ విగ్రహారాధన వైపు తిప్పాడంట. యెహోవా దేవుని వైపు కాదు మనం ఉండాల్సింది. ఇదిగో బయలు, దాను, మన దూడ, చిన్న దూడ, పెద్ద దూడ, ఏదో మొత్తం మీద పేర్లు పెట్టి విగ్రహాల చేత దేవుడు కోపం పుట్టించాడు. కాబట్టి జిమ్రీని కూడా దేవుడు 7 రోజులకే తనను తానే కాల్చుకొని చనిపోయేటట్టుగా. ఇప్పుడు ఒమ్రీ యుద్ధంలో ఉన్నాడు, ఒమ్రీని రాజు చేశారు. ఇప్పుడు ఒమ్రీ ఏం చేశాడంటే, వాడు బతుకున్నంత కాలం నన్ను మళ్ళీ చంపేస్తాడు, వాడు నన్ను చంపక ముందే నేను పోయి వాడిని చంపుతానని సైన్యాన్ని తీసుకొని ఆ గిబ్బుతో వదిలిపెట్టేసి తిర్సాకు వచ్చి, రాజధానికి వచ్చి ఈ రాజు నివసిస్తున్న కోటను చుట్టుముట్టేశారు. అంటే రాజు ఇంటిని, జిమ్రీ ఇంటిని చుట్టుముట్టారు. ఎప్పుడైతే తను వచ్చి చుట్టుముట్టేసారు అర్థమైందో,
వాళ్ళు వచ్చి నన్ను చంపకముందే నేనే చచ్చిపోతే బాగుంటుందని తన ఇంటి వారిని అందరు లోపల ఉండి కిరోసిన్ పోసేసి మొత్తం కిరోసిన్ పోసుకొని తను తగలబెట్టేసుకున్నాడంట. అంటే జిమ్రీ తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య. బైబిల్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు 2-3 కనపడతారు మనకి. బైబిల్లో ఆత్మహత్య. ఇస్కరియోతు యోధ ఏం చేసుకున్నాడన్న? తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ కొంచెం నీరసంగా ఉండేవాళ్ళు, కొంచెం అటు ఇటు ముందుకు వెనక్కి ఊగేవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హుషారుగా ఉండే హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకేం చెప్తావా రాజు గురించి? ఆ రాజు వచ్చాడు, ఈ రాజు దేవుడికి ఇష్టకరంగా చేయలేదు, అందుకని చచ్చాడు, ఇదే కదా చెప్తావు. ఇంకా దానికోసం మేము పెద్ద ఇంటర్వ్యూ ఎందుకు? సరే కానీ సరే. ఇక్కడ ఉండేది ఎవరా? ఏడుండేది ఎవరా? దేవుని అగ్ని నోట్లో నుంచి రక్తం, యేసు రక్తం మీ కళ్ళలోకి పంపిందేనా? మీరు నీరసంగా ఉంటే నేను చూస్తానా? సైతాను కొడుకు ఎట్టా సిగ్గులేదు, మనకు సిగ్గుంది. ఆమె చెప్పండి గట్టిగా. వాడు ఎన్ని విధాలుగా మీకు ఏసీ గాలి పంపించి కలుబోయ్ అన్న ఒప్పుకోను. నా ప్రభు అయిన యేసయ్య మనందరితో ఈరోజు ఈ ఆరాధనలో మాట్లాడుతున్నాడు. యెరోబాము దగ్గర నుంచి ఈరోజు జిమ్రీ వరకు ఒక్కడు కూడా దేవునికి లోబడలా, ఒక్కడు కూడా దేవుని ప్రేమించలా, ఒక్కరు కూడా దేవుని గురించి ఆలోచించలా. ఒక సజీవుడైన దేవుని ఆరాధిస్తున్న దేశాన్ని విగ్రహాలతో నింపేశారు, బొమ్మలతో నింపేశారు. దేవుని ప్రక్కన పెట్టి ఆకాశ దేవతలకి ధూపాలు వేస్తున్నారు. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించిన ఒక ఇజ్రాయేలు రాజ్యం ఈరోజు విగ్రహారాధన మయమైపోయింది. అందుకని దేవుడు ఒక్కరిని కూడా స్థిరంగా ఉండనివ్వకుండా టైం వచ్చినప్పుడు లేపేస్తున్నాడు అంతే. ఇప్పుడు జిమ్రీ కూడా అయిపోయాడు. జిమ్రీ ఎలా చనిపోయాడు? తనకు తానే ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య. ఇంట్లో కిరోసిన్ పోసుకొని తనను తానే తగలబెట్టుకొని చనిపోయాడు అని బైబిల్ చెప్పింది. అలా ఎందుకు జరిగిందంటే యెరోబాము వల్ల ఇతరు కూడా పాపం చేశాడు కాబట్టి అలా జరిగింది. బిడ్డలారా, ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎందుకు అలా ప్రేరేపించబడతారంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వల్ల వారిలో దురాత్మ ప్రవేశించి చనిపోమ్మని వాళ్ళకి బోధిస్తుంది అనమాట. 90% ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకున్నప్పుడే ఆ మనసు వాళ్ళ పనిచేస్తుంది. సరే పాస్టర్ గారు, సరే ఇప్పుడు మాకు ఏం అంశం చెప్తావు? నువ్వు ఏం అంశం చెప్పాలనుకుంటున్నావు? పెట్టిమా ఈరోజు అంశం రాసుకోండి. ఇప్పుడన్నా హుషారు వస్తుందా లేదు చూద్దాం. అదిగో రాసుకోండి. అంశం పేరేంది ఈరోజు? జిమ్రీ వలె ఆత్మహత్య చేసుకున్నవారు నరకానికి వెళ్తారా, పరలోకం వెళ్తారా? ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు నరకంకి వెళ్తారా? నరకంగా వెళ్తారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ నరకానికి కదా పోయేది. పాస్టర్ గారు మన నరకానికి వెళ్తారా ఏంది? ఈరోజు మీకు ఆత్మహత్య గురించి పూర్తి వివరణ ఇవ్వాలని అనుకున్నాను నేను. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? ఆత్మహత్యలు చేసుకోవచ్చా? ఆత్మహత్యల గురించి బైబిల్ ఏం చెప్పింది? అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? అసలు ఏం దాని చరిత్ర? ఇక్కడ ఎవరన్నా రేపో మాపో ఎందుకు ఈ బతకటం? అంత దాగేస్తే పోద్ది. ఏంది వాస్మైలా? అంత దాగేస్తే పోద్ది. మామూలుగా దాగనలే పాస్టర్ గారు, దంసపులో కలుపుకొని తాగతా. ఇట్లా ఆలోచనలు నీకు వస్తున్నాయంటే బిడ్డ, నీ చాప్టర్ నీ స్థితిగతులు ఏందో సంగతి ఈరోజు దేవుడు తేల్చేస్తాడు. మనల్ని దేవుడు పుట్టించింది మధ్యలోనే మనల్ని మనం చంపేసుకోమని కాదు. ఆత్మహత్యల గురించి మీకు కూడా వివరంగా తెలిస్తే పక్కన వాళ్ళు చెప్తారు కదమ్మా, మీరు తెలుసుకుంటే కదా చెప్తారు పక్కన. పిల్లరా, నేను 13 సంవత్సరాల సేవలో ఆత్మహత్య గురించి చెప్పడం ఇదే ఫస్ట్ సారి. నేనే చెప్పలేదంటే మీకేం తెలుస్తుంది? ఇంకా చాలామంది తెలియదు ఆత్మహత్య సంగతి ఏంది, ఎందుకు వస్తున్నాయి ఆ మనసు. జిమ్రీ ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఇప్పుడు అతను పరలోకం పోయాడు, నరకాన్ని పోయి ఉంటాడా? బైబిల్ ఇప్పుడు మనం అన్ని వివరంగా తెలిసిన తర్వాత అర్థం అవుతుంది. అతను పరలోకం ఎట్టబోతాడు చెప్పండి? బతికినంతకాలం విగ్రహారాధన చేశాడు, యెహోవా కోపం తెప్పించాడు. యెహోవా కోపం వల్లే అతడు అయిపోయాడు. ఇంకా అతను పరలోకం పోవడని ఆత్మహత్య గురించి కదా మన పాయింట్. అతను బతికే బాగలేదు కాబట్టి రేపు ఆడ పోయినప్పుడు లెక్కలు నిలుచుకుందాంలే. మన సంగతి ఏంది బిడ్డలారా? ఇప్పుడు దాకా మనము ఈ జిమ్రీ గురించి చెప్పిన సమాచారం అంతా పాయింట్ల రూపంలో రాశాను నేను. ఫస్ట్ టక పెట్టద్ది, అది అయిపోయిన తర్వాత ఆత్మ గురించి వెళ్ళిపోతాం. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ పెట్టిమా జిమ్రీ. మా ప్రతిసారి నువ్వు మీ అని పెట్టావమ్మా, మీ అని పెట్టాలి,
లేదా దీర్ఘం అన్నా పెట్టాలా. అమ్మ కూతురా జ్రిమి అని పెట్టావా? ఇంగ్లీష్ మీడియం ఏమనుకోబాకండి నా కూతుర్ని, అంత మాత్రం రాయటమే ఎక్కువ. ఇటగాని చెప్పానంటే అసలు ఇప్పుడు నేను రాయని పోయింది అనుకో అన్న తిమోతన్న, మనకు ఉండేది ఒకటే దిక్కు. ఆ కూతురు నేను ఇట్లా చెప్పాను అనుకో అసలు చేయదేమో, ఆ టైం కాదులే కూతురు చేస్తుంది. ఆమెకెంత భాగ్యమో చూడండి. జ్రిమి అని పెట్టింది. జిమ్రి ఇశ్రాయేల్ రాజ్యాన్ని పాలించిన ఏందమ్మా ఏం పెట్టావు నువ్వా? మా 5వ రాజు అయితే 5వ రోజు అని పెట్టావు నువ్వా? నన్ను అడిగావా కూతురా ఎందుకు కూతురు ఈ పని చేసావు? అమ్మ ఫస్ట్ ఏంటంటే జిమ్రి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన 5వ రాజు. అది జిమ్రి ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన 5వ రోజు కాదు 5వ రాజు. ఇతను ఎవరో తెలుసా? రథములకు చెందిన సైన్యాధిపతి. జిమ్రి కూడా రథములకు సంబంధించినటువంటి సైన్యాధిపతి అయినా అని రాశారు కాబట్టి ఇతను సైన్యాధిపతిగా పనిచేసేవాడు. ఇతను 5వ రాజు. నంబర్ 2 పెట్టుమా. జ్రిమి ఓకే. జ్రిమి అన్నప్పుడల్లా మీరు జిమ్రి అని రాసుకోండి. జిమ్రి పాపం అమ్మ ఒకసారి నా కూతురు చిన్న మాట చేస్తా, కష్టం కాదులే, ఈ కష్టమే దేవుడు చూసేది. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, అవి చదువుకోవాలా రాసుకోవాలా, సార్లు ఒప్పుకోవట్లేదంట. నేను నీ పని చేయాలా నా స్వామి ఆ పని చేయాలా అనుకోకుండా దేవుడి పని తర్వాత డాడీ ఆడ మాకు రాకపోయినా పర్వాలేదని ఆ టెన్షన్లో రాసేటప్పుడు జ్రిమి అని రాసింది. పెట్టు మరి రెండోది పెట్టు. జిమ్రి రాజద్రోహి, రాజును చంపేశాడు కాబట్టి రాజద్రోహి. రాజైన ఏలాను కుట్ర చేసి చంపాడు. అలాగే యెహోవా మాట చొప్పున బైష సంతతి వారందరినీ పురుషుల్ని సమూల ధ్వంసం చేశాడు. ఇది జరిగింది దేవుని మాట చొప్పునే, కానీ ఏదేమైనా రాజుని చంపాడు కాబట్టి రాజద్రోహి ముద్రించబడ్డాడు అనమాట జిమ్రి. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ లైవ్లో రాసుకుంటామంటే మళ్ళీ పెట్టుకొని ఇంటికి వెళ్ళి రాసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే యేసునామములు అంతే. 3వ పాయింట్. జిమ్రి అంటే అర్థం జిమ్రి ఇంక ఇదే కదా మనకు, అందుకంటే అతని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. జిమ్రి అనే పేరుకి అర్థం ఏంటంటే పాటగాడు, సంగీత విద్వాంసుడు, దేవుణ్ణి స్తుతించువాడు. ఎంత మంచి అర్థం చూడు. జయదేవ్ ఏదన్నా వీలుంటే ట్రై చేయి, నెక్స్ట్ ఈ పేరు ట్రై చేయి. జిమ్రి అంటే అర్థమైంది పాటగాడు, సంగీత విద్వాంసుడు, దేవుని స్తుతించేవాడు. పెట్టుకోవచ్చు మనం కూడా, ఏం పర్వాలే. జిమ్రి అనే పేరు పెట్టుకోవచ్చు. ఒమ్మిరి ఏందో చూద్దాం అప్పుడు పెట్టుకున్న అవసరమైతే. జిమ్రి అనే పదానికి ఇంత మంచి అర్థాలు. పాటగాడు, సంగీత విద్వాంసుడు, స్తుతించువాడు దేవుణ్ణి. పేరైతే బాగుంది కానీ పేరు గొప్ప ఊరు చెప్పండి. పేరు గొప్ప ఊరు బ్రతుకు దిబ్బ. పేరు గొప్ప బ్రతుకు దిబ్బ. పాడైపోయిన జీవితం బిడ్డారా. 4వది నెక్స్ట్. జిమ్రి కేవలం 7 రోజులే పరిపాలించాడు. జిమ్రి కేవలం 7 రోజులే పరిపాలించి ఒమ్మిరి భయము చేత అని రాయలేదు మనం, ఒమ్మిరి రాయాలి అక్కడ. జిమ్రి కేవలం 7 రోజులే పరిపాలించి ఒమ్మిరి భయము చేత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. జిమ్రి కేవలం 7 రోజులే పరిపాలించి ఒమ్మిరి భయము చేత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతను పరిపాలించిన సంవత్సరం BC 885, క్రీస్తుకు పూర్వం 885 సంవత్సరంలో అతను పరిపాలన చేశాడు. ఇది జిమ్రి టోటల్ హిస్టరీ. ఇంకొక పాయింట్ కూడా ఉంది, 5వ పాయింట్ ఉంది. 5వ పాయింట్ జిమ్రి గురించి. నరహత్యలు చేయువారు చివరికి ఘోర మరణానికి అప్పగించబడతారు. జిమ్రి ఏలాని చంపేశాడు, ఏలాని మర్డర్ చేశాడు. అది దేవుని చిత్తమైనప్పటికీ దుష్టుడే, 2 దుష్టులే. చూడండి, దుష్టులైనా కూడా చేసిన పాపం అడగబోలా, ఏది విత్తాడో దాన్ని కొయ్యాలి. నరహత్య చేశాడు, ఏలాని చంపాడు. ఇప్పుడు దేవుడు ఇతన్నేం వదల్లా. అతన్ని కత్తి చేత చంపితే, అతన్ని కొట్టి చంపితే, ఇతను మాత్రం అగ్నిలో కాలి బూడిదైపోయాడు. నరహత్య చేసేవారు కత్తి చేతబట్టినవాడు కత్తితోనే, చెప్పండి, కత్తి చేతబట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు. నీ నోటి మాటల ద్వారా ఎవరైనా ఊరేసుకొని చనిపోయారు అనుకో, అదే మాటల ద్వారా మనం ఊరేసుకుంటాం అంతే. చెప్పాలి తల్లి ఈ మాటలు. నీవు ఏది విత్తావో దాన్ని కోసుకోవాల్సి వస్తుంది. వదలడు ఎవరిని కూడా. అందుకే నిన్న వారం విన్నాను కదా, మన వల్ల ఎవరు ఏడవకుండా చూసుకోవాలి, మన వల్ల ఎవరు బాధపడకుండా చూసుకోవాలి. ఎవరు అసలు కృంగిపోకూడదు, కృంగి ఏడవకూడదు. నీ వల్ల, నా వల్ల కూడా. మన వల్ల ఎవరైనా కృంగి ఏడ్చారంటే అదే ఏడుపు మనం అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ పొరపాటున మన వల్ల ఎవరైనా చనిపోయారా, వంశం మొత్తం అందుకుంటుంది పెట్టారా. కాబట్టి ఇదిగో నరహంతకుడు చివరికి ఘోర మరణం అనుభవించాడు ఈ జిమ్రి. ఇది టోటల్గా జిమ్రి యొక్క చరిత్ర. అమ్మా
సింపుల్ అంతే, ఇంకెంతకంటే ఏమి లేదు. అయితే ఏం చెప్పాలి ప్రభు అనుకున్నప్పుడు దేవుడు మనకి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకం పోతారా నరకం పోతారా? మనం మొదటి నుంచి ఏమి వింటున్నామంటే సేవకులు మనకేం చెప్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఖచ్చితంగా ఎడబోతారు. శిరీష ఎడబోతారు తల ఆత్మహత్య చేసుకుని నరకాన్ని పోతారు అని నేను చాలాసార్లు బోధించాను. నేను కూడా, ఎందుకంటే నేను విన్నది కూడా అదే. దైవజనులు అట్లాగే ఆత్మహత్య చేసుకోకూడదు, అలా చేసుకుంటే నరకానికి పోతాము అని భయంతో మనం ఇప్పుడు దాకా బతికాం. మరి ఇప్పుడు అది నిజమేనా? బైబిల్ అలాగే ఉందా? ఆత్మహత్య గురించి ఏంది? నిజంగా పరలోకం వెళ్తారా నరకం వెళ్తారా? ఈ కొద్ది నిమిషాలు నేను టకటక లాగుతాను, మీరు దేవుని వాక్యం నమ్మకంగా వినండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఫస్ట్ ఆత్మహత్య అంటే ఏంది? ఇంకా నేను క్లాసుల్లా చెప్తాను, మీరు క్లాసులు రాసుకోండి. ఆత్మహత్య అంటే ఏంటి? ఆత్మహత్య అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని స్వయంగా ముగించుకోవడం కోసం, ఒక వ్యక్తి తనకు తానే స్వయంగా తన జీవితాన్ని ముగించుకోవడం కోసం చేసే మరణకారణమైన చర్య, తనకు తానే తన జీవితాన్ని ముగించుకోవడం కోసం చేసే మరణకారణమైన చర్య. పాయిజన్ తాగడం కానీ, ఉరేసుకోవడం కానీ, కాల్చుకోవడం కానీ, లారీల కింద పడిపోవడం కానీ, ట్రైన్ కింద పడిపోవడం కానీ, తనకు తానే తన జీవితాన్ని తీసుకోవడానికి చేసే మరణకారణమైన చర్యని ఆత్మహత్య అంటారు. ఆత్మని హత్య చేయటం, తాను తాను హత్య చేసుకోవటం. బిడ్డరా, ఇది దురదృష్టకరమైన, విచారకరమైన, ఆవేశపూరితమైన చర్య. రాసావా? ఆత్మహత్య ఒక వ్యక్తి తన జీవితాన్ని తానే స్వయంగా ముగించుకునే మరణకారణమగు చర్య, దీన్ని ఆత్మహత్య అంటారు. అమ్మా, ఏదో శుభాన ఆదివారం చర్చికి వస్తే ఏంది మా పాస్టర్ అయిపోతున్నాడు, ఆత్మహత్యలు అంటాడు, కత్తిపోట్లు అంటాడు, కత్తితో పట్టుకుంటే కత్తితో చస్తావాడు, ఏంది ఈ మాటలు ఎట్టు వస్తున్నాయి సార్ అనుకోబాకండి. అమ్మా, దేవుడు ఉగ్గు పాలు పోసేటప్పుడే నాకేం పోసాడంటే రే నన్ను నువ్వు న్యాయాధిపతిగా ప్రకటించాలా అని పోసేసాడు. నాకు ఇంకా ఎంత ప్రేమైనా చెప్పు, లాస్ట్కి వచ్చేసరికి అట్ట దేవుడు ప్రేమించాలంటే ఎట్టు ఉండాలని చెప్తా. మళ్ళా ఇంకా వాక్యం ఏడని దిప్పు ఏడ తిరుక్కొని మళ్ళీ వచ్చేది, అట్ట ప్రేమించాలంటే ఎట్టు ఉండాలా, ఇది జరగాలంటే ఎట్టు ఉండాలా, ఇది లేకపోతే అది రాదు. దీన్ని బట్టి అర్థమైందంటే ఒక్కొక్క సేవకుని దేవుడు ఒక్కొక్క పని కోసం పిలుచుకుంటాడు. ఏసన్న గారు ఏసన్నలాగే బోధించాలా, భక్త సింగారు లాగే బోధిస్తాడు. ఇస్రాయేల్ పాస్టర్ లాగే బోధిస్తాడు. ఆయన నోట్లో మాత్రం ఉగ్గుపాలు ఏం పోసాడో ఆ పాలే వస్తుంది బయటికి. కొత్త పాలు చేయాలని చెప్పి ట్రై చేశాను అనుకో, మీకు వాంతు అవుతాయి. పిల్లలకి తల్లి పాలు కాకుండా ఇంకో పాలు పట్టిస్తే ఏమవుతాక ఎడ చూస్తున్నారా? సరే కానీ అందుకని మమ్మల్ని తిట్టమని చెప్పాడు దేవుడు నిన్న, అందుకని మాకు ఆత్మహత్య చేయమని చెప్పండి దేవుడు నిన్న. మీరేమని అనరు లెక్క, దైవజనుడు ఏ మాట చెప్తాడా పట్టుకెళ్దామని మీరు ఆశతో వచ్చారు. అమ్మా, ఈ ఆదివారం రోజు దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే ఆత్మహత్యల గురించి మీకు పూర్తి వివరాలు. ఈరోజు ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారక్క మన కళ్ళ ముందే. భర్త తిట్టాడని ఆత్మహత్య. ఏంది? ఎవరు తిట్టారని? భర్త ఒక మాట తిట్టాడని భార్య ఉరి. భార్య పుట్టింటికి వెళ్ళి పిలిస్తే రాను అని చెప్పిందని ఆత్మహత్య. అమ్మ, నేను తెలుగు మాట్లాడుతున్నా తల్లి, ఆ రోజు తల్లి కరెక్టే కదా. భార్య పుట్టింటికి వెళ్ళింది, ఏదో చిన్న తగాదా పడింది, నేను రానుపో ఏం చేసుకోపోయింది, ఏసే తాడు, నేను పిలిస్తే రానని చెప్పింది కాబట్టి. ఎగ్జాములో ఫెయిల్ అయినందుకు పిల్లలు ఆత్మహత్య. ఏంది? ఇంత చిన్న విషయాలకే చచ్చిపోవాలా? చచ్చిపోకుండా అంకులో చదవకపోతే ఏమో తండ్రి తిట్టా, మార్కులు రాకపోతే సార కొట్టా, మళ్ళీ నీకు 70,000 పెట్టాను రా ఒక సంవత్సరంకి, ఏ నుంచి వస్తాయరా అని ఒక పక్కన తిట్లు. రేపు ఏదైనా ఫెయిల్ అయితే మా డాడీ బాధ నేను చూడలేను, ఆ కొట్టుడు నేను పడలేను. ముందే ఇంట్లో పేదరికం, అప్పులు చేసి నన్ను చదివిస్తున్నారు, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యానంటే మా డాడీ వాళ్ళు నేను ముఖం చూపించుకోలేను, అసలు వాళ్ళు నా వల్ల కాదు, బతకడం కంటే బతకడం చచ్చిపోవడం మేలు అని ఎందరో పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాకముందే చచ్చిపోయారు. దురదృష్టవశాత్తు రిజల్ట్ వచ్చిన తర్వాత చచ్చిపోయిన అబ్బాయికి 500 పైన మార్కులు వచ్చినాయి. అన్న చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య తెగబడుతున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ అవమానకరంగా మాట్లాడారని కొంతమంది ఆడపిల్లలు ఆత్మహత్య. ఉద్యోగం చేరారా,
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, బాసులు పైన ఉండేవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక ఈ మధ్యకాలం చాలామంది చనిపోతున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి వల్ల ఆత్మహత్య. అప్పులు బాధలు అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఏమో అప్పుల ఒత్తిడి వలన వ్యక్తి మృతి, అప్పుల బాధ తాళలేక పురుగు మందు దాగి వ్యక్తి ఆత్మహత్య, అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం అంతా పురుగు మందు దాగి. ఏమో చూడదన్నా మనమా. మళ్ళీ పిల్లలు బతికితే నా పిల్లలు మళ్ళీ అప్పు కట్టాలి, అందరూ చచ్చిపోతాం. దేవసేనమ్మ అర్థమవుతుంది తల్లే. అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం అంతా పురుగుల మందు దాగి చనిపోయే వాళ్ళు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇతరులు డబ్బులు తీసుకున్నారు, లక్షలు తీసుకున్నారు, అడిగితే లక్ష డబ్బులు ఇవ్వలేదు, ఏం చేసుకోపో అన్నారు అంతే. 5 లక్షలు ఇచ్చారు, అడుగుతుంటే డబ్బులు ఇట్లా. ఇతరుల దగ్గర మోసపోయారు, ఇతరుల మోసం చేశారని, మోసపోయామని, ఇంకా బతకలేమని, దానికి కూడా ఆత్మహత్య. ఆడపిల్లలైతే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, ప్రేమ విఫలమైనందుకు, ప్రేమలో మోసపోయినందుకు పెళ్లి చేసుకుంటానన్నాడు. వీడి మాటిని మొత్తం తిరిగాను, నా జీవితం ఫస్ట్ పెట్టిపోయింది, నా జీవితం మోసం చేసేసాడు, నన్ను మోసం చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మోహం చాటేస్తున్నాడు, నాకు ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవటం మేలు. ఆడపిల్లలు ఆత్మహత్య. వెళ్ళరా నిన్న మొన్న ఒక వాళ్ళ రాజకీయ నాయకుడి కుటుంబంలో బంధువులు ఒక అమ్మాయిని ఎట్లాగా నమ్మించి మోసం చేసేసరికి పెళ్లి చేసుకుని అన్నాడని కూతురు తల్లి, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి పురుగుల మందు తాగేసింది. అది వీడియో నిన్న మొన్న చూశాను నేను. పోలీస్ స్టేషన్కి వచ్చి పురుగుల మందు తాగేసింది, మొత్తం తెల్లగా కారిపోయింది అంతా కూడా. ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. నా కూతురు బతుకుని బస్టాండ్ చేసాడు వీడు, పెళ్లి చేసుకుని అంటున్నాడని కూతురు కోసం తల్లి తాగేసింది అవమానానికి. అక్క, చర్చికి వస్తున్నావు కాబట్టి బతికిపోయావు నువ్వు, గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన రక్తపు కౌగుడిలో ఉన్నావు కాబట్టి ఆత్మహత్య తలంపులు నీ దగ్గర రావట్లా. ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి అంతే. సందు దొరికితే చాలు నీ జీవితాన్ని నాశనం చేద్దామని దురాత్మ శక్తులు కంకణం కట్టుకొని కూర్చో ఉన్నాయి. అప్పుడప్పుడు నీ నోటికి వస్తుంది చూడు, చచ్చిపోతే బాగుంటుంది, అంత ముందగేస్తే బాగుంటుంది, ఊరికి అనబగతలే మాట. దేవుని కాపుదల్లో ఉన్నావు కాబట్టి బతుకున్నావు నువ్వైనా నేనైనా. ఇంకా బిడ్డ, ప్రేమ విఫలమైనందుకు ఆత్మహత్య. పంటలు పండించుకుంటారు, తగినంత గిట్టుబాటు ధర రాలేదని, ఎట బతక అప్పులు అయిపోయిన ఎట తీర్చాలని పంట దిగుబడి రానందుకు ఆత్మహత్య. రోగం వచ్చిందనుకోండి, ఈ రోగం డబ్బులు పెట్టే స్థితి నాకు లేదు, నాకు రోగం ఉంటే నా ఇంట్లో వాళ్ళు పెట్టలేరు, వీళ్ళకి భారంగా ఉండడం కంటే రోగంగా ఉండి రోగిష్టిగా ఉండి చచ్చిపోవడం మేలు. ఏసే తాడు రోగములు బట్టి ఆత్మహత్య, అనారోగ్యాన్ని బట్టి. జీవితంలో సెటిల్ అవ్వలేకపోయానో, చదువులో ఫెయిల్ అయ్యానో, వ్యాపారంలో ఫెయిల్ అయ్యానో, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నానో, ఈ ఫెయిల్ అయిపోయిన జీవితం జీవించడం కంటే బ్రతుకు ముగించుకోవడమే మేలని జీవితంలో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య. సెటిల్ అవ్వలేదని ఆత్మహత్య, సెటిల్ అవ్వలేదని, నా జీవితంలో సెటిల్ అవ్వలేకనే ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఆత్మహత్య. బిడ్డారా, తల్లిదండ్రులు తిట్టారని ఒకరు ఆత్మహత్య, స్కూల్లో టీచర్ కొట్టాడని ఒకరు ఆత్మహత్య. ఈ విధంగా మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా వయసుతో నిమిత్తం లేకుండా ఆత్మహత్యలు పెరిగిపోయాయి. తమకు తామే తమ జీవితాన్ని ముగించుకోవడానికి నిర్ణయం తీసుకొని మరణ కారణముకు చర్యలు తీసుకుంటున్నారు. బిడ్డ, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు వాళ్ళ చనిపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కలిగిన నిరాశ, వాళ్ళ జీవితాల్లో వచ్చిన నిస్పృహ, నిస్సహాయత, తీవ్రమైన మానసిక బాధ వాళ్ళని ఆ నిర్ణయాలు తీసుకుని చేస్తున్నాయి. నిరాశ చెల్ల మనం అనుకున్నాం, కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అప్పులోళ్ళు ఇంటికి వచ్చి తిట్టేసిపోతే ఆ బాధ ఎట్టుంటుందో పడిన వాళ్ళకే తెలుస్తుంది. బతకడం కంటే చచ్చిపోవడమే మేలు మనకు కూడా అనిపిస్తుంది, తెలుసా? మనకు కూడా అనిపిస్తుంది. దేవుని దయ వల్ల బతుకుతున్నాం అంతే. నిస్సహాయత, తీవ్రమైన మానసిక బాధ, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, సామాజిక ఒత్తిళ్ళు, ఒంటరితనం, వెలివేత సమాజంలో వివక్ష, ఇవన్నీ తట్టుకోలేక మానవుడు ఈ రోజున తన ప్రాణం తానే తీసేసుకుంటున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నో కారణాలను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రజలు. అమ్మా, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడి దగ్గర ఆత్మహత్య గురించి పూర్తి వివరాలు నేర్చుకుంటున్నాం. ఈ రోజున పాట పెడతలే, పాట చూడు, అంత పాటది వచ్చేస్తారు అందరూ చల్లగా. ఈరోజు వాక్యం మాకు గాదులే, ఈరోజు వాక్యం మాకు గాదులే. మీ గాదా ఉన్నవాళ్ళు వింటారు. నేనేం చేశానమ్మా చెప్పమన్నాడు దేవుడు, చెప్తున్నాను నేను అంతే. ఆత్మహత్యల గురించి పూర్తి వివరాలు రావాలా, పూర్తి వివరాలు తెలుసుకోవాలి నువ్వు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆత్మహత్యల్ని బైబిల్ సమర్థిస్తుందా?
పాయింట్లకు వస్తున్నాం మనం. ఆత్మహత్యల్ని బైబిల్ ఒప్పుకుంటుందా? ఒకవేళ ఆత్మహత్య చేసి చనిపోతే అది దేవుని చిత్తంలో ఎలా తీసుకుంటాడు దేవుడు? అసలు బైబిల్ ఆత్మహత్యని సమర్థిస్తుందా, సమర్థించదా? ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా? అది తెలియాలంటే బిడ్డలారా, అది తెలియాలంటే మనము వాక్యంలో ముందుకెళ్ళాలి. ముందు ఒక మాట ఏంటంటే, భయపడకము అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? 365 సార్లు రాయబడింది బైబిల్లో. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, బలపరుస్తాను. భయపడకము, భయపడకు, భయం వద్దు, దిగులు చెందొద్దు, భయపడద్దని 365 సార్లు దేవుడు రాయించాడు. అంటే సంవత్సరానికి సరిపడ ధైర్యాన్ని దేవుడు తన బిడ్డలకి అనుగ్రహిస్తూ ఉండగా, జీవితకాలానికి సరిపోయిన విధంగా దేవుడు మనకు బైబిల్లో వాగ్దానాలు పెట్టి భయపడొద్దు భయపడొద్దని రాయిస్తే, ఈరోజు ప్రజలు దేవునితో సాన్నిహిత్యం లేక, దేవునితో సంబంధం లేక, బిడ్డలారా ఇంకా ఎన్ని మాట తెలుసా? దిగులు పడకు, నేను బలపడతానని చెప్పాడా? నేను నీకు తోడై ఉన్నానని రాయించాడా? నేను నీ దేవుడునయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందునని రాయించాడా? ఇన్ని వాగ్దానాలు దేవుడు మనల్ని ధైర్యపరచడానికి బైబిల్ రాయించి పెట్టినా కూడా ఈరోజు వారి సమస్యలను బట్టి, వారి బాధలను బట్టి, వారి కష్టాలను బట్టి ఎంతోమంది దేవుని బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, క్రైస్తవులు కూడా. అంతెందుకు, మీకు ఎప్పుడు అనిపించలేదమ్మా? ఇప్పుడు ఒక్కొక్కరిని పడితే చెప్పేస్తారు, నాకు కూడా చాలాసార్లు అనిపించింది సార్. ముందు డబ్బా దాకా పోతా భయం వచ్చేస్తుంది, వాసమాయిల డబ్బా పట్టుకుంటా భయం వచ్చేస్తుంది. ఎందుకు బతకాలి సార్ చెప్పండి? దేనికి బతకాలి? ఏం సంతోషం ఉందని బతకాలి? ఒక అక్క చెప్పద్దు నాతోటి, పెళ్లి చేసుకోకముందు నాకు సంతోషం లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాకు సంతోషం లేదు, నా జీవితంలో సుఖం అనేది తెలియస్తారు నాకు, ఒక అక్క బాధ. చచ్చిపోతే బాగుండు, సావు నాకు అందరికి వస్తుంది, నాకు రావట్లేదే అనుకుంటాం కదక్క. ఇట్లా అనిపించినప్పుడే కొందరికి నిరీక్షణ, ధైర్యం చెప్పేవాళ్ళు లేక, ఆ ధైర్యం రాక, దేవుని ఆత్మ తోడు లేక, దేవుని సన్నిధిని పోగొట్టుకొని ఎందరో ప్రాణాలు పోగొట్టేసుకుంటున్నారు బిడ్డ. కాబట్టి ఆత్మహత్య తలంపులకి దేవుని బిడ్డలు పొరపాటును కూడా చోటు ఇవ్వకూడదు. ఆత్మహత్యల్ని బైబిల్ సమర్థిస్తుందా, సమర్థించదా? ఇంకా మాకు ఆన్సర్ చెప్పలేదు పాస్టర్ గారు, నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలా? చెప్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచ్చి తీసి పెట్టండి. 1 కొరింథీ పత్రిక పెడతలే 3వ అధ్యాయం 16, 17 వాక్యం చదువుతాం. ఆత్మహత్య చేసుకోవచ్చా, చేసుకోకూడదా? అక్కడ ఆగండి, రాసుకొని సపోర్ట్ కొట్టండి. ఇప్పుడు పాడబడదాం. దేవునికి స్తోత్రం. నవ్వతా చప్పలు కొట్టండి అమ్మా, పొళ్ళు తెరపండి అమ్మా, ట్యూబ్లైట్ లేండి అమ్మా, అందరు ట్యూబ్లైట్ లేండి. స్తోత్రం. మకుటములేని మహారాజువై నీవు మహోపకారములు నా ఎడల చేసితివి. మకుటములేని మహారాజువై నీవు మహోపకారములు నా ఎడల చేసితివి. యేసయ్యా కృప వెంబడి కృపతో అందరు చచ్చిపోతున్నారా? ఆత్మహత్య చేసుకో. నీకు నాకు నా జోలికి దురాత్మ రాలేదు. దేవుడే మనల్ని కాపాడుతున్నాడు బిడ్డ. యేసయ్యా కృప వెంబడి కృపతో. జిమ్రీ తనకు తానుగా కాల్చుకొని నగరులో అగ్ని పెట్టుకొని నిప్పు పెట్టుకొని చనిపోయాడు. కిరీటం ధరింపచేసితివి. మకుటములేని మహారాజువై నీవు మహోపకారములు నా ఎడల చేసితివి. చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. అణజిది లైవ్ లో తీసేయి, నేను చూడను, పాడుతూ ఉంటాను, తీసేయి. చప్పలు గట్టిగా. నేను చూడను, తీసేయి. సురేఖ చప్పలు కొట్టు.
గ్లోరీ. హల్లెలూయా. శోధనల సుడిగుండాలై ఉపద్రవమే ప్రవాహమై వడివడిగా పొర్లుచు నా ఇంటిపై విసరి కొట్టగా. శోధనల సుడిగుండాలై ఉపద్రవమే ప్రవాహమై వడివడిగా పొర్లుచు నా ఇంటిపై విసరి కొట్టగా. విశ్వసించువాడు కలవరపడని ప్రభువా అభయహస్తమిచ్చి, విశ్వసించువాడు కలవరపడని ప్రభువా అభయహస్తమిచ్చి, నీ కృప దుప్పటితో కాయలుగా చీల్చినావు, నీ కృప దుప్పటితో కాయలుగా చీల్చినావు, నీ కృప దుప్పటితో కాయలుగా చీల్చినావు, నీ కృప దుప్పటితో కాయలుగా చీల్చినావు. మకుటము లేని మహారాజువై నీవు మహోపకారములు నా ఎడల చేసిదివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా ఈ పాయింట్ చెప్పిన తర్వాత 7వ పాయింట్ 8వ పాయింట్ అడిగుండు చెప్పాడు, డిస్ప్లే చేద్దాం. చెప్పండి అమ్మా, ఆత్మహత్యను బైబిల్ సమర్థిస్తుందా? ఆత్మహత్యలు మనం చేసుకోవచ్చా? ఒకరినొకరు చంపేసుకోవచ్చా? మనకు మనమే చనిపోవచ్చా? మన ఆత్మను మనం హత్య చేయొచ్చా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం ప్రకారం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ 2 వచనాల ప్రకారం మన దేహం దేవుని ఆలయం, మన శరీరం ఎవరి ఆలయమో? పరిశుద్ధాత్మ ఆలయం, దేవుని ఆలయం. అంటే మన దేహము దేవుని ఆలయం. అంత మాత్రమే కాదు, దేవుని ఆలయమై ఉన్నటువంటి ఈ శరీరం పరిశుద్ధమైంది అని చెప్పింది వాక్యం. పరిశుద్ధంగా కనబడుతుంది మన శరీరం దేవుని దృష్టికి. ఈ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఆత్మహత్యల ద్వారా ఎవరైతే పాడు చేస్తారో, దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేయకూడదు. అంటే ఈ శరీరాన్ని ఎవరు పాడు చేయకూడదు. ఇంకొక మాట ఇంకా అర్థం అవ్వాలంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 పెట్టుమా. అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం ఏం రాయబడింది? అక్కడ రాయబడిన మాట, ఈ దేహం దేవుని ఆలయం అని చెప్పాం కదా. ఇంకా ఒక మాట చూడండి, అసలు మన దేహం మీద అసలు మాకు అధికారం ఉందా లేదా? ఇదిగో, మీ దేహము అంటే మీ శరీరం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహం ఎవరి వల్ల అనుగ్రహించబడింది? కామాక్షమ్మ చెల్ల, ఎవరి వల్ల అనుగ్రహించబడింది? దేవుడి వల్ల. సమాధానమ్మా, నీ శరీరం ఎవరి వల్ల నీకు అనుగ్రహించబడింది? దేవుడి వల్ల. ఇసరక్క, అది నీ శరీరమా దేవుడి వల్ల అనుగ్రహించబడిన శరీరమా? దేవుని వలన మనకు అనుగ్రహించబడిన శరీరం. డేవిడ్ ముక్కొంకరైనా మూతొంకరైనా పొళ్ళు ఊడిపోయినా తల మీద మొత్తం లేచిపోయినా ఎట్టయినా ఉండని, ఈ దేహం మంద కానే కాదు, దేవుని వలన మనకు అనుగ్రహించబడిందంట. తర్వాత ఈ దేహము, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయముగా ఉంది. ఆ సంగతి మీకు తెలీదా? మీరు మీ సొత్తు కాదు. అబ్బా, ఈ మాట, మీరు మీ సొత్తు కాదు. తర్వాత 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అనగా ఈ శరీరాల్ని దేవుని మహిమపరచడానికే మనం వాడాలా. ఎపఫ్రా, బాడీ మీద, ఈ బాడీ దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. ఈ బాడీ లాంటి జాడీ లాంటి బాడీ. ఒక పాస్టర్ గారు, నా శరీరం జాడీ అని చెప్తుంటాడు. పాపం పెద్దగా లావుగా ఉంటాడు అనమాట. నా బాడీ జాడీ అంటుంటాడు అనమాట. జాడీ లాంటి బాడీ అయినా, జాడీ అంటే తెలుసా ముందు అసలు పాత వాళ్ళకి అరవడం జాడీ. నీకు తెలుసు మా జాడీ అంటే? తెలీదు. పాత రోజుల్లో కూజాలు పెద్ద
పెద్ద ఈ నీళ్ళు పోసే ఇప్పుడు మనం కొండలు ఉంటాయి కదా, చిన్న కొండలు, అక్కడ పెద్ద కొండలు ఉండేవి, వాటిని జాడీలు అంటారు. మీకు నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకా మన పిల్లలకి జాడీ అంటే ఏంది డాడీ? జాడీ అంటే కొన్ని వస్తువులు ఇంకా మన పిల్లలకి తెలియదు. చెంబు అంటే ఏంది డాడీ అంటారు ఇంకా 2 రోజుల్లో. ఇంకొన్ని రోజులు పోతే పళ్ళు అంటే ఏంది డాడీ అంటారేమో. అంత ఇంగ్లీష్ మారిపోతుంది. టూత్ పేస్ట్ ఇంకంతా వచ్చేస్తుంది, తెలుగు మర్చిపోతారు. కొన్ని వస్తువులు కూడా కనుమరుగైపోయినాయి. మన పిల్లలకు కొన్ని విషయాలు తెలియదు. జాడీ అంటే నీళ్ళు పోసుకుని పెద్ద ఉండేది, మా చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు నేనే మర్చిపోతే నీళ్ళు ఏం కూర్చుంటుంది. దేవుని బిడ్డ, నీ శరీరం దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఉదాహరణకు అర్థం అవ్వాలంటే, నీ తల్లి గర్భంలో పిండముగా రూపించేటప్పుడు నీ పిండాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. నీకు అవయవాలు పెట్టింది ఎవరు? దేవుడు. తల్లి గర్భంలో నువ్వు ఎదుగుతూ ఉండగా నిన్ను ఎదిగింపజేసింది ఎవరు? దేవుడు. ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ ముక్కు, ఈ గుండె, నరాలు, మాంసం, శరీరం మొత్తం కప్పింది ఎవరు? దేవుడు. నీ తల్లి గర్భంలో నీ శరీరాన్ని క్రియేట్ చేసి సృష్టించి ఈరోజు నిన్ను ఉనికిలోకి భూమి మీద తీసుకొచ్చింది దేవుడు. కాబట్టి ఈ శరీరం మీద మనకి అధికారము లేదు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని, ప్రాణాన్ని పెట్టి వెల ఇచ్చి సాతాను చేతుల్లో నుంచి, పాపం చేతుల్లో నుంచి మనల్ని కొనుక్కున్నాడు. మనం యేసయ్య సొత్తు. ఈ బాడీ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఈ దేహం, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ, చిన్నపిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, ముసకోళ్ళు కానీ, యేసయ్య శరీరం, దేవుని సంఘంలో కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో, వీడియోలో, రేపు ఈ వాక్యం వినేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనం అందరం, సర్వ ప్రపంచంలో ప్రతి వ్యక్తి దేవుని వలన అనుగ్రహించబడిన దేహాలు ఇవి. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు వింటారో లేదో, ఈ బాడీ కూడా నాది కాదయ్యా, ఈ బాడీ కూడా నాది కాదు, ఈ బాడీ కూడా నువ్వు ఇచ్చిందే, ఈ శరీరమే నాది కాదు, ఇంక దీని మీద ఉన్న బట్ట కూడా నాది కాదు, ఈ సొక్క నాది కాదు, ఈ పెన్ను కొనడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? నాది ఇదే. ఈ మైక్ ఎవరిది? మీరు ఎడ చూస్తారు, ఎట్ట కనపడుతున్నాం పాస్టర్ నీ కంటికి? మేము లాస్ట్కి మైక్ ఎవరిదని అడుగుతుంటే మాకు అర్థం కావట్లా, ఇది ఎవరిది? ఇది జానుపాలన వాళ్ళు తెచ్చారు, కానీ అంతలే జానుపాలన డబ్బులు ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు. నీ దగ్గర ఉండే ఏ వస్తువు నీది కాదు, నీ బాడీయే నీది కాదు బిడ్డ. నీ శరీరం నీది కాదక్క, పరిశుద్ధాత్ముని వలన, దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. కాబట్టి శరీరాలు దేవునివి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మీ దేహాలతో మీరు ఏం పని చేయాలంటే కేవలం మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలా. ఈ శరీరాల్ని మనం వాడాల్సింది దేవుని మహిమ కొరకే, అంతేగాని కిరసనాలు పైన పోసే అధికారం మనకి, ఇండ్రును బాటిల్ నోట్లో పెట్టి తాగే అధికారం మనకి, ఎందుకంటే ఈ బాడీ మన కాదు కదా. సార్ మీకేం సార్ మైకులో చెప్తారు, ఆ బాధ పడేటప్పుడు అర్థం అవుతుంది. చచ్చిపోతే ఈ బాధలు పోతాయి ఇంతటితో అనిపిస్తా సార్, మీకు తెలీదు. ఎందుకు తెలియదమ్మా, నాకు కూడా తెలుసమ్మా, నేను కూడా పడ్డానమ్మా. కానీ వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ మాట ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని పాడు చేసేదానికి ఇక్కడ ఎవ్వరికి అధికారం లేదు. కానీ ఈ దేహంతో మనం నిత్యము మరణం వరకు దేవుని మహిమపరచడానికే మనం ఈ దేహాలను వాడుకోవాలి. ఈ దేహాలు దేనికి వాడాలి? గంట పాటు మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేయడానికి ఈ దేహాన్ని వాడాలా. ఈ దేహాన్ని దేనికి వాడాలి? గంట పాటు నోరు ప్రార్థన చేయాలా, చప్పట్లు కొట్టాలా, దేవునికి సువార్తకు పరిగెత్తాలా. ఈ శరీరాన్ని దేవుని పనుల కొరకు, దేవుని మహిమ కొరకు నువ్వు వాడాలి. కాబట్టి ఇప్పుడు పెట్టుమా, ఏడో పాయింట్ పెట్టు. 7వ పాయింట్, ఆత్మహత్యల్ని బైబిల్ ఎన్నటికీ సమర్థించదు. చెప్పండి, ఆత్మహత్యల్ని బైబిల్ ఎన్నటికీ సమర్థించదు, ఒప్పుకోదు. ఆత్మహత్యలు దేవుని చిత్తం కాదు. మనల్ని మనమే చంపుకోవడం దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మన దేహాల మీద మనకు అధికారం లేదు. నెక్స్ట్ పాయింట్ పెట్టుమా, నెక్స్ట్ పాయింట్ పెట్టు. ఏంటంటే పరిశుద్ధాత్మకి ఆలయముగాను మనది కానిదిగాను ఉన్నటువంటి దేవుని వలన మాత్రమే మనకు అనుగ్రహించబడినటువంటి ఈ దేహాల్ని చంపే అధికారం మనకే లేదు. కృపాకర్ తల సమజే ముజుకో అర్థమవుతుందా? టీకే ఏం సార్ నాది హిందీ మాట్లాడుతున్నాను, నేను హిందీ వాడినా. కృపాకర్ అర్థమవుతుందా?
తెలియదు కదా. పరిశుద్ధాత్మక ఆలయం ఈ శరీరం. నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా తల నీ శరీరం దేవునికి ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు నీ నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ లోపల తీసుకుంటావా, వద్దు పో అంటావా, అది నీ ఇష్టం తర్వాత. కానీ ఈ దేహం దేవుని ఆలయం, దేవుని వల్ల అనుగ్రహించబడింది, మనది కాదు. పరిశుద్ధాత్మక ఆలయంగా ఉంది, మనది కాదు, మనది కానిది. దేవుని వల్ల మాత్రమే మనకు అనుగ్రహించబడి ఈ దేహాన్ని చంపే అధికారం మనకి లేదు. కాబట్టి ఆత్మహత్యల్ని బైబిల్ ఎన్నటికీ సమర్థించదు. అయిపోయింది ఒక పాయింట్. నెక్స్ట్, కరెక్ట్ గంట అయింది, 5 నిమిషాలు టైం ఇవ్వండి నాకు, టక లాగతా. నువ్వు అట్టే అంటావులే, కానీ నువ్వు అట్టే అంటావులే, అయిపోద్దులే అమ్మా చెప్పేస్తారమ్మా. ఆత్మహత్యలకు పురుకొల్పేది ఎవరు? ఒక మనిషిని చచ్చిపో అని చెప్పేది ఎవరు? ఏమో అది కూడా ఉందా? ఉంది. యోహాను సువార్త 12 పెట్టుబడి అక్కడగా. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో ఎవరు మనల్ని ఆత్మహత్యలు పురుకొల్పుతున్నారో బైబిల్ రాయబడి ఉంది. చచ్చిపో నీకు ఎవరు చెప్తున్నారో రాయబడి ఉంది. యోహాను సువార్త 12:25. ఇదిగో, తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు, అక్కడ మీరు అండర్లైన్ చేయండి, ఈ లోకములో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కోసం దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే తన ప్రాణాన్ని ఈ లోకంలో ప్రేమించడో, ఈ లోకంలో తన ప్రాణాన్ని ప్రేమించక, తన ప్రాణము అన్నప్పుడు దేహం అని రాసుకోండి, ఎవరైతే శరీరాన్ని లోకానికి ఇవ్వకుండా, లోకానికి అప్పగించకుండా, లోకాన్ని తనలోనికి రానియకుండా, ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని ద్వేషించాలి, ప్రాణాన్ని దానికి అప్పగించకూడదు. ఈ లోకమును ఎవరైతే ద్వేషించి తన శరీరాన్ని లోకానికి ఇవ్వకుండా తనను తాను ఈ లోకంలో కాపాడుకుంటాడో, అంటే ఈ లోకాన్ని ఎవరైతే ద్వేషిస్తాడో, ఈ లోకానికి తన శరీరాన్ని అప్పగించడో, ఈ లోకానికి తన శరీరాన్ని ఇవ్వడో, వాడు నిత్య జీవం కోసం తన శరీరాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇటు కాకుండా ఒకవేళ ఎవరైనా లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, అమితంగా ప్రేమించి తన ప్రాణాన్ని అనగా తన శరీరాన్ని లోకానికి అప్పగించుకుంటే చివరికి తన ప్రాణాన్నే పోగొట్టేసుకుంటాడు. అంటే తన శరీరాన్ని ఆత్మహత్యల ద్వారా ఈ లోకం కోసం అర్పించేసుకుంటాడు. ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో ఆ లోకమే వాడి శరీరాన్ని తినేస్తుంది. కాబట్టి లోకమును ద్వేషించమని దేవుడు చెప్పాడు, కానీ లోకానికి మన శరీరాలు అప్పగించకూడదు. అర్థం కాలేదు పాస్టర్ గారు, మాకు అర్థం అవ్వాలంటే 9వ పాయింట్, లోకము దానిలో ఉన్న దురాశలే మనల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో, లోకంలో ఉన్న దురాశలను ప్రేమిస్తాడో, లోకానికి దురాశలకి శరీరాలు అప్పగించుకుంటాడో వారే ఆత్మహత్యల వైపు ప్రేరేపించబడతారు. నువ్వు ప్రేమలో పడకుండా ఉండుంటే బిడ్డ, నీకు చచ్చిపోవాలన్న ఆలోచన రాకుండా ఉండేది. నువ్వు వాడిని ప్రేమించావు, వాడు మోసం చేశాడు, ఇప్పుడు నీకు చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు అదే ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉండేటప్పుడు లోకానికి నీ శరీరాన్ని ఇవ్వకుండా దేవుని కోసం కాపాడుకుంటే ఆ ప్రాణం పోగొట్టుకోకుండా కాపాడుకుంటావు కదా. అందుకే జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. లోకములో ఉన్న దురాశలు, లోకమే మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా మనల్ని ఆత్మహత్యలకి పురుకొల్పేది ఎవరు, ఇంకా మనల్ని ఆత్మహత్యలకి పురుకొల్పేది ఎవరు అని మనం చూస్తే బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాయబడిందంటే, పెట్టిమాట అక్కటక ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదాన్ని, శాపాన్ని. ఒకసారి అది కాదు నేను చెప్పిన మాట పెట్టు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం పెట్టు ఒకసారి. ఇది మెయిన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఆత్మహత్యలకు పురుకొల్పేది ఎవరు, ఎందుకు ఆత్మహత్య మనుషులు పురుకొలు పడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు ఈ రోజున అంటే, ప్రసంగి 7:17 ఏముందంటే తెలుసా, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నీ వేళ చచ్చిపోతావు. చూడండి ఇక్కడ, నీవు దుర్మార్గపు పనులు అధికంగా చేసేవనుకో, నీ కాలానికంటే ముందుగానే చనిపోతావు. దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలం కంటే ముందుగా చచ్చిపోతామంట. బుద్ధిహీనంగా, జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా పాపిష్టి కార్యాలు చేస్తే ఆ చేసేవాళ్ళు తమ కాలం కంటే ముందుగానే చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. మరి పాపమే వాళ్ళని తీసుకెళ్ళిపోతాయి.
అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మహత్యలు అనేవి దేవుడు ప్రేరేపించేవి కాదు. అసలు ఆత్మహత్యలు దేవునికి సంబంధం లేదు. లోకము, దానిలో ఉన్న దురాశలు, ఇదిగో అధికమైన దుర్మార్గపు పనులు, బుద్ధిహీనంగా చేసే కార్యాలు మాత్రమే మనిషిని ఆత్మహత్యలోకి తీసుకొని వెళ్తున్నాయి. అంతేగాని ఆత్మహత్యలతో యేసయ్యకి సంబంధమే లేదని మనకు అర్థమైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం ఏం రాయబడిందంటే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను ఆశీర్వాదాన్ని, జీవాన్ని పెడుమా. ద్వితీయోపదేశకాండం 30:19 మీకు అర్థం అవ్వాలా? మనమే కోరుకోవాలంట, మనమే కోరుకోవాలి. నేడు జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఈరోజు నేనే మీ దగ్గర మీ ముందు పెట్టి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. 20వ వచనం ఏం రాయబడిందంటే, నెక్స్ట్ ఆ కింద మీకు ఏం కావాలో యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవునితో బతకాలనుకుంటే, నమ్మకంగా జీవించాలనుకుంటే జీవాన్ని కోరుకోండి. 21వ వచనం పెట్టమా. ఒకవేళ ఎలా వద్దు లేదా అంత అయిపోయిందే, అసలు నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ అధ్యాయంలో మీకు ఆశీర్వాదాన్ని, జీవాన్ని, శాపాన్ని, మరణాన్ని మీ కళ్ళ ముందు పెట్టా. ఏది కావాలో మీరే కోరుకోండి. జీవం కోరుకుంటారా, మరణం కోరుకుంటారా? ఆత్మహత్యలు కోరుకుంటారా, ఆశీర్వాదం కోరుకుంటారా? మీ ఇష్టం. ఇప్పుడు దీన్ని బట్టి 10వ పాయింట్ ఏంటంటే, దేవుని ప్రజలు ఎన్నటికీ మరణాన్ని కానీ శాపాన్ని కానీ కోరుకోకూడదు. రాసుకోండి. దేవుని ప్రజలు ఎన్నటికీ మరణాన్ని కానీ శాపాన్ని కానీ కోరుకోకూడదు. వెళ్ళారా? నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, నరహత్య చేయకూడదని ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయకూడదని ఉంది. అంటే దేవుడు మనకిచ్చిన శరీరాన్ని మనమే చంపకూడదు. అది మనకు కూడా వర్తిస్తుంది. నిన్ను నువ్వే చంపుకోకూడదు. అలా చంపేవంటే నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు లెక్క. నరహత్య చేయకూడదు బిడ్డలారా. కాబట్టి ఇవన్నీ మనకేం సెలవిస్తున్నాయంటే, ఆత్మహత్య దేవుని చిత్తం కాదు. ఆత్మహత్యలు దేవుడు సమ్మతించడు. ఆత్మహత్యలు దేవుని చిత్తం కాదు. అవి లోకము, దాని దురాశలు, బుద్ధిహీనమైన కార్యాలు, అధికమైన దుష్టక్రియలే ఈరోజు మనుషుల్ని మరణం వైపు నడిపించేస్తున్నాయి. 90% దీనివల్లే ప్రజలు చనిపోతున్నారు. ఈ రోజున ఆ బాధ, వేదన తట్టుకోలేక చనిపోతున్నారు. బిడ్డ, ఇంకొక మంచి మాట చెప్పాలంటే శరీరం నుండి ఆత్మను వేరు చేయాల్సింది కేవలం దేవుడే. గుర్తుపెట్టుకోండి, శరీరం నుంచి ఆత్మను వేరు చేయాల్సింది కేవలం దేవుడే. మన శరీరంలో ఆత్మ ఉందా లేదా? దీవెనక చెప్పించాలి అంటావా? చెప్పు, ఆపేద్దాం. ఇక దీవెన ఎక్కడ చూస్తుందంటే, సరే కానీరా నాయన చెప్పిన ఊరికే ఇంక అర్థమైపోయిందిలే, కానీ ఇంక ఆత్మహత్య చేసుకోకూడదు అన్నాం. ఇంకేంది, నీకేం తెలుసు వాళ్ళు పడే బాధలు? ఆ బాధలు తెలిస్తే నువ్వు ఇంత మాట్లాడవు అక్క. ఆ బాధలు కలగడానికి కారణం ఏంటంటే, లోకానికి మనం ఇచ్చేసాం మన శరీరాన్ని. అందుకు కలిగిందనమాట. ఈ దేహంలో తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు ఈ పిండంలోనికి ఆత్మను పరలోకం నుంచి పంపించింది దేవుడు. శరీరాన్ని, ఆత్మని కనెక్ట్ చేసింది దేవుడు. శరీరములో నుండి ఆత్మని పిలవాల్సింది దేవుడే. దేవుడు పిలవకముందు ఆత్మని, దేహాన్ని వేరు చేస్తే అది నరహత్య. అది చెయ్యొద్దు అని చెప్పింది వాక్యం. మనల్ని మనమే చంపుకున్నట్లయితే, ఆత్మహత్య చేసుకున్నట్లయితే మనం దేవుని ఆజ్ఞని మీరి వారవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే మరణము దేవుని చేతుల్లో ఉంది. మరణము దేవుని వశంలో ఉంది. ఆయన పిలవాలి, నరులారా తిరిగి రండని. యెహోవా పిలిస్తేనే మనం చనిపోవాలా. కొంతమంది అంటారు, సావు వస్తే బాగుంటుంది పాస్టర్ గారు, చచ్చిపోతే బాగుంటుంది పాస్టర్ గారు. ఎప్పుడు చేస్తాం పాస్టర్ గారు? మనకు రాదక్క, మనకు తెలియదక్క. మన శరీరంలో నుంచి దేవుడే ఆత్మని పిలిచేదాకా మనం ఆగాల్సిందే, తప్పదు, కష్టపడాల్సిందే. కీర్తన గ్రంథం 139 కీర్తన 16వ వచనంలో, కీర్తన గ్రంథం 139 అధ్యాయం 16వ వచనం ఏం రాయబడిందంటే, నేను పిండమునై ఉన్నప్పుడే నాకు నియమించబడిన దినాలలో ఒకటే కాకమునిపే. పెట్టు అదొకసారి. 139 కీర్తన 16వ వచనం. నా తల్లి గర్భంలో పిండముగా ఉండగానే, అదిగో చూడండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెనో. ఈ వాక్యకి అర్థమైందంటే, ఒక వ్యక్తిని, పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ, అనగా నిన్ను కానీ నన్ను కానీ మన తల్లి గర్భములలో మనల్ని పిండముగా రూపించినప్పుడే
భూమి మీద నువ్వు ఎన్ని రోజులు బతకాలో కూడా దేవుడు గ్రంథంలో రాసేసాడంట. మహిమరాణక్క భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతకాలో ఆల్రెడీ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే లెక్క రాశాడు. ఇజ్రాయెల్ పాస్టర్ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతకాలో నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన గ్రంథంలో లిఖితం అయిపోయింది. అంటే నాకు నియమించబడిన దినాలలో భూమి మీదకి వచ్చి ఒక్కరోజు గడవకముందే నేను ఎన్ని సంవత్సరాలు బతకాలో, ఆయుష్ ఎంతకాలం ఉండాలో అన్ని రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఎంత సంతోషించాలక. అంటే మన మరణ దినం ఆయన రికార్డ్ అయిపోయింది, మన జన్మదినం ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, మన డెత్ డేటు బర్త్ డేటు మొత్తం ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అక్కడ టైం వచ్చినప్పుడు ఆయనే పిలుచుకుంటాడు, వెళ్ళిపోతాం. అంతలోపు ఆగకుండా మనల్ని మనం ఎందుకు చంపుకోవాలి? బిడ్డలారా, ఒక వ్యక్తి భూమి మీద ఎప్పుడు పుట్టాలి, ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎప్పుడు మరణించాలి, ఈ విషయాలన్నీ భూమి మీదకి రాక మునిపే నీకు ఎంతమంది భార్యలు, ఎంతమంది భార్యలా, ఎంతమంది పిల్లలు, ఏ ఊరు భార్య, ఏ ఊరు కూతురు, ఎవరు అల్లుడు, ఇవన్నీ ఫిక్స్. కాబట్టి జీవమైన మరణమైన అన్ని దేవుడి చేతుల్లో అప్పగించబడి ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 5:18 ఏం రాయబడిందంటే, ప్రసంగి 5:18 దేవుడు మనకు నియమించిన ఆయుష్కాల దినాలు అని రాయబడింది. దేవుడు ప్రజలకు ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తాడు. పుట్టిన పసిబిడ్డ అప్పుడే 2 రోజులు పుట్టి చచ్చిపోయిందయ్యా, అది దేవుడి నిర్ణయం. 10 రోజులు బిడ్డ చనిపోయింది, నెల చనిపోయింది, దేవుడి నిర్ణయం. సంవత్సరం చనిపోయింది, 10 సంవత్సరాలు చచ్చిపోయాడు, దేవుడి నిర్ణయం. 20 దేవుడి నిర్ణయం, 30, 40, 50 యాక్సిడెంట్ దేవుడి నిర్ణయం, 60, 70, 100 నరులకి ఆయుష్కాలాన్ని నిర్ణయించింది దేవుడు. ఒరే చిన్న ప్రజలకి దేవుడు ఆయుష్కాలం నియమించాడని బైబిల్ చెప్పింది. దేవుడు మన ఆయుష్కాల దినాలు పూర్తయిన వెంటనే కుమారుడా రా అని పిలుస్తాడు మనల్ని. అప్పటి వరకు ఎన్ని కష్టాలైనా మర్యాదగా సహించి ఓర్చుకొని నిలబడాలా. బెటరా అయితే పాస్టర్ గారు మీరు చెప్పింది నిజమే, అయితే చచ్చిపోయే సంగతి అంతా ఏంది? మరణం దేవుని చేతుల్లో ఉంది, పిలవాల్సింది కూడా దేవుడే. మరి దేవుడు పిలవక ముందు ఇలా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు సంగతి అంతా ఏమైంది అంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఆ మరణాన్ని ఆమోదించాల్సింది కూడా దేవుడేనంట. ముందు ఆగేశారు. కొంతమంది హాస్పిటల్ బతరాక హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు, వెంటనే మందు తగ్గించేస్తారు. బతుకుతున్నారా బతకట్లేదా? బతుకుతున్నారు. దాని అర్థం ఏం తెలుసా? దేవుడు వారి మరణాన్ని ఆమోదించలేదు కాబట్టి మళ్ళీ బతికారు. కొంతమంది ఊరేసుకుంటారు, కొడుకుంటూ ఉంటారు, సప్పన వచ్చి ఎత్తేస్తారు, పైకి ఎత్తేసి తీసేస్తారు. కొంతకాలం మందులాడి మళ్ళీ బాగైపోద్ది మనిషి. దీవెనక్క ఉండవు, దీవెనక్కడ కిరోసిన్ పోసేసుకుని పైన అప్పుడే మంట స్టార్ట్ అయింది. అంతలోకి వచ్చి దుప్పట్లతో బట్టలతో కూడా లాక్కోపోతే 20%, 30% గాయాలతో బయటపడి బతికినంతకాలం ఆ మచ్చలతో బతుకుతుంటారు. ఆ అగ్నిలో ఆమె చనిపోవడం దేవుని చిత్తం కాదు. ఆ మరణం దేవుని అనుమతి లేదు కాబట్టి అంతవరకు బతికిపోయింది. యాక్సిడెంట్లో తలకాయ పగిలి చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. లారీ కొట్టినా కూడా, లారీ ఏముందిలే, మన గుజరాత్లో విమాన ప్రమాదం. హలో ఉండారా? ఒక్కరు లేరాడా? జోల పాడినట్టుగానే ఉన్నది, అయినా కానీ నాకు తప్పదు. ఈ పాయింట్లు చెప్పకపోతే నాకు మిస్ అయిపోతాను. టైం అయిపోయిందిలే, పాప మీరేం చేస్తారు? 1:14 నిమిషాలు ఏంది, మీకైనా కష్టం కదా. అంతలో పెద్ద విమాన ప్రమాదంలో ఒక్కడు బతికాడాక. అవునా కదా? మొన్న ఏం జరిగిందంటే, అది వెళ్ళి ఆ గోడ, ఆ మిద్దికి తగిలినప్పుడు, ఆ అపార్ట్మెంట్ తగిలినప్పుడు ఎక్కడైతే తగిలిందో అక్కడ పక్కనే ఇతని కుర్చీ ఉంది. ఆ విరగడంలో ఈ కుర్చీ ఎగిరి అవతల పడిపోయింది బయట. ఇతను పోయి బయట కింద పడిపోయాడు. అప్పుడు పేలింది. హాస్టల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు కూడా కాలిపోయారు మొత్తం. అదే విమానంలో కుర్చీలో కూర్చున్న వ్యక్తి మాత్రం బతికిపోయాడు. అతని మరణానికి దేవుని అనుమతి లేదు. ఆత్మహత్యలను కూడా దేవుడు ఆమోదిస్తేనే ఆ శరీరంలో నుంచి ఆత్మ వేరవ్వాలి. దేవుని అనుమతి లేకుండా ఆత్మహత్యలు కూడా అంటే మరణం జరగదు. కాబట్టి ఆత్మహత్యలను సమ్మతించాల్సింది కూడా, ఆత్మహత్య మరణాన్ని సమ్మతించాల్సింది కూడా దేవుడే బిడ్డరా. కాబట్టి ఏ మరణమైనా దేవుడు అనుమతిస్తేనే ఆత్మలు, దేహంలోంచి ఆత్మలు వేరవుతాయి తప్ప
దేవుని అనుమతి లేకుండా ఏ దేహంలో నుంచి ఆత్మ బయటికి రాదు అని గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. కాబట్టి మనకు దినాన్ని నిర్ణయించింది, మన ఆయుష్కాలం ఎంతో, మనం ఎంతకాలం బతకాలో, పిల్లలు ఎంతమందో అన్నీ డిసైడ్ అయిపోయి ఒక్క మాట చెప్పాలంటే నీ డేటా మొత్తం రాసి నేను భూమి మీద పంపించాడు దేవుడు. నాకు 2 కూతురు ఇచ్చాడు దేవుడు. నా 2 కూతుర్లకి పెళ్ళిళ్ళ సంగతి ఆయన ముందే రాసి పెట్టలేదా? మర్యాదగా చెప్పండి, రాసాడా రాయలేదా? రాసేసి ఉంటాడు. మరి నేను ఎందుకు ఇంత బాధ? తినటం, పడుకోవటం, ఎదరబాటు. ఏమయ్యా ఇస్తారు ఫస్ట్ ఎంత ధైర్యం ఉన్నావు నువ్వు? ఎప్పుడు రాసేసాడులే. ఎఫ్ఎఫ్రాగా జాబ్ వస్తుందా? రాదు. బిడ్డ వస్తాడు అన్నట్టు. ముందు BMW కారు అంటున్నాడు. అసలు నా బిడ్డ BMW వస్తుంది, అసలు ఆశ నెరవేరవా? అవసరంలే. ఎఫ్ఎఫ్రాను భూమి మీదకి పంపించినప్పుడే BMW, GMW, KMW అన్నీ రాసి ఎఫ్ఎఫ్రాను భూమి మీదకి వదిలేడు దేవుడు. ఇంకా పెద్ద టెన్షన్ పడి మనం ఇంకా తిమోతిని టెన్షన్ పడ్డాడంటే మొత్తం సమర్పయామి, మొత్తం బోడి తల మిగులుతాయి. అది మొత్తం ఎయిర్పోర్ట్ గ్రౌండ్ అయిపోద్ది. ఇస్రాయల్ పాస్టర్ 2 ఆడపిల్లని ఎక్కువ వాళ్ళు ఇచ్చాడంటే తలస్నానం చేసిన ప్రతిసారి చేతికి ఇన్ని వస్తుంటాయి. పాస్టర్మ ఏంది పాస్టర్మ, ఇన్ని ఎండుకులు పాస్టర్మ? ఏమన్నా ఎండుకులు పెరిగేదానికి మందులు ఉన్నాయా? అది చెప్పండి ముందు. ఎందుకంటే మనకి దేనికి? నీ ఆయుష్కాలం ఎంతో రికార్డ్ అయింది, నువ్వు ఎంతకాలం బతకాలో, ఎప్పుడు నువ్వు మరణమో డేట్తో సహా ఫిక్స్ చేసి పంపించాడు మన భూమి మీదకి. కొంతమంది అధికమైన దుర్మార్గపు కార్యాలు చేసి వారి కాలం కంటే, వారికి దేవుడు నియమించిన ఆయుష్కాలం కంటే ముందు చచ్చిపోతున్నారు. ఆ మరణాలను కూడా అనుమతించే దేవుడే. దేవుని బిడ్డ, నీ ప్రాణం దేవుని చేతిలో ఉందక్క. మన జీవము ఆయన చేతిలో దాచబడి ఉన్నది. ఆమేనన్న గట్టిగా. కాబట్టి 4 పిల్లలు ఉండేవాళ్ళు, 5 పిల్లలు ఉండే, ఏం టెన్షన్ పడద్దు. నీకు ఆ పిల్లల్ని ఇచ్చింది దేవుడు. నయమక్క, ఆయాస్ మల్లక్క, నీకు కొడుకునిచ్చింది దేవుడు. ఉపాసం ఉంటా, నేనే వెళ్ళిపోతా చర్చిలోకి, 7 రోజులు ఉంటాయి, టెన్షన్ పడబాకు. ఆల్రెడీ జయదేవ్ డేటా మొత్తం ఎంట్రీ అయిపోయింది. అక్కడ అంతా ఫుల్ చేసి మొత్తం రికార్డ్ అంతా క్లోజ్ చేసి ది ఎండ్ అని పెట్టి అప్పుడు జయదేవుని తల్లి గర్భం చేశాడు దేవుడు. జయదేవ్ ఏ జాబు చేయాలో, ఎంతమంది భార్యలో, ఎంతమంది పిల్లలో, ఇవన్నీ కూడా ఫిక్స్ అయ్యి భూమి మీదకి వచ్చాం మనం. మా జతపక్షి ఏడో ఉండింది చూడండి, మా జతపక్షి కూడా దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసేసాడు. టైం వచ్చింది, జతపక్షిని తీసుకొచ్చి నా పక్కన పెట్టాడు దేవుడు. టైం వస్తే వచ్చేస్తారు, మనం కోరుకోబలే, అంతా ఫిక్స్ రికార్డెడ్. దేవుడు నీకోసం అన్నీ క్రియేట్ చేసేటలే, అంతు కదా ఆయన దేవుడు అయింది. ఆమె చెప్పండి గట్టిగా. మనం వెతుక్కొని మనం చేసుకునే పని అయితే జాంతనాయ్, నీ వివరాలన్నీ ప్రభు క్రియేట్ చేసి పెట్టేశాడు అంతే. ఎంత ధైర్యం వేస్తుంది చెప్పండి. ఇప్పుడు నా పిల్లల సంగతి ఆల్రెడీ ఆయన రెడీ చేసి మొత్తం రాసి పంపించాడు భూమి మీదకి. తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తినా అదే జరగద్ది, ఇంక వేరే జరగదు. కాబట్టి హ్యాపీగా ఉందాం, ధైర్యంగా ఉందాం. గెడ కింద స్టాండ్లు తింటలే ఒకసారి ఏమనుకోకుండా. ఇంత సంతోషంగా వార్తలు చేస్తారు, గెడ్డ కింద స్టాండ్లు పెట్టాలని మీకు ఎట్లా అనిపిస్తుంది? నీ కూతుర్లు పుట్టినా, నీ కొడుకులు పుట్టినా, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి ఏం జాంతానాయి, సమస్తం రికార్డెడ్. అదే జరగద్దు. ముందు ప్రశాంతంగా దేవుని మీద ఆధారపడి నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పాలి మనం అంతే. నా దేవుడు ఆల్రెడీ రాశాడు, అది జరగద్ది. ఆయన ఏది రాస్తే దానికి నేను విధేయునై ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏది రాస్తే నేను దానికి విధేయునై ఉంటా. అంతేగాని దిగులు పెట్టుకొని ఒక మందు తాగదాం, డబ్బా తాగదాం, ఫ్యాన్కి వేసుకుందాం, వద్దు. కాబట్టి ఏ మరణాలైనా ఆత్మ దేహాలు వేరవ్వాలంటే దేవుడు అనుమతించాల్సిందే. ఇంకెంతకంటే చెప్తే మీరు నన్ను ఒక రకంగా చూసేటట్టున్నారు. ఇప్పటికే చూస్తున్నారు. ఇంక నేనేం చెప్పేది చెప్పండి, ఇంక నేనేం చెప్పేది బిడ్డలారా? యోహాను సువార్త 8:44 సాతాను హంతకుడని, 2 కొరింథీ పత్రిక 2:11 సాతాను తంత్రాల చేత ప్రజల్ని ఆత్మహత్యలు పురుకొల్పుతున్నాడని, ఎఫెసీ పత్రిక 6:11 అపవాది తంత్రాల చేత ప్రజలు చావులకు వెళ్ళిపోతున్నారని, సాతాను దొంగని, దోచుకునేవాడని, హంతకుడని బైబిల్లో రాయబడింది. మనుషుల్ని ఆత్మహత్యలకు పురుకొల్పేది లోకము, దానిలోని దురాశలో ముఠా మేస్త్రి బృందమే. సాతాను కుతంత్రాలు, సాతాను తంత్రాలే ఈరోజు మనుషుల్ని తమ కాలం కంటే ముందుగా చచ్చిపోయేటట్టు చేస్తున్నాయి. ఈ లోకంలో బ్రతుకుతున్న ఏమంటే మంచోళ్ళు కూడా అండి, క్రైస్తవులే మంచోళ్ళు కాదు, దేవుని ఎరగని వాళ్ళలో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు. వారు కానీ క్రైస్తవులుగా జీవిస్తున్న మనం కానీ నీతి మార్గమును అనుసరిస్తున్న కొందరు నీతిమంతులు కూడా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారమ్మా. ఎందుకంటే దొంగ మోసం చేశాడు, ఆ బిడ్డని దోచుకునేవాడు వచ్చాడు, మోసం చేసేసాడు.
తిప్పలో ఒక సంగతి జరిగింది. తిప్పలో ఒక సంగతి మళ్ళీ మా జీవం అని ఫీల్ అవుద్ది. నా సంగతి చెప్పేసాను ఆయన అని. తిప్పలో ఒక అక్క, మంచి భక్తి నీతిమంతురాలు, మంచి మందిరికి వెళ్ళద్ది, మంచి విశ్వాసి. భర్త అనుమానం వేసిన దానికి భర్తను భయపెడదామని తాగేసింది. జయదేవ్ గుర్తొచ్చిందా ఎవరు అన్నా? భర్తను భయపెడదామని తాగిందంతే. నన్ను అంటావా? నా సంగతి నీకు తెలీదా? 15 సంవత్సరాలు కాపురం చేసావు, నేను ఎట్టడం తెలీదా? నా మీద అనుమానం వేస్తావు నువ్వు. వాళ్ళు ఎవరో చెప్తే నువ్వు ఎందుకంటావు? నా సంగతి నీకు తెలీదా? నీకు ఇట్టుందో ఎత్తు గడ్డి మందు ఉంటే లైట్గా పూసుకుందాం అనుకుందా, ఏదో మొత్తం కొంచెం తాగింది. బిడ్డలారా, ఆ అక్క హాస్పిటల్లో కేకలేసిందంట. నాకు వీళ్ళు చెప్పారు, డాక్టర్ గారు నేను చచ్చిపోవాలని తాగలేదయ్యా, మా ఆయన్ని భయపెడదామని తాగానయ్యా, నన్ను బతికించండి అయ్యా, నన్ను బతికించండి, ప్లీజ్ నన్ను బతికించండి అయ్యా, నన్ను బతికించండి అయ్యా అని ఏడ్చిందంట. ఆ బిడ్డ జీవితాంతం నమ్మకంగా పరిశుద్ధంగా బతికింది. చిన్న సాతానుగాడు వేసిన ఈ ముఠామేస్త్రి బృందం వేసినటువంటి ఈ ఆవేశం వల్ల తాగేసి చనిపోయిందండి. 3 రోజులు చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ సిస్టర్ నరకానికి పోతుందా, పరలోకం పోతుందా? ఇందాక భక్తి చేసింది తమ్ముడా. ప్రతి శనివారం ప్రార్థనకు పోయేది. నేను చెప్పేది ఆదివారం కాదు, శనివారం. ప్రతి శనివారం తిప్పలో మందిరికి పోద్ది, ప్రతి ప్రార్థనకి వెళ్తుంది. ఆదివారాలు అయితే పాస్టర్ గారికి కూర చేసుకెళ్తుందంట. ప్రతి ఆదివారం కూర అంటే నాకు చేసుకోండి నేను చెప్పట్లేదులే, ఆమె చేసుకెళ్ళింది. ప్రతి ఆదివారం కూర, చికెనా, మటనా, బీఫా? నీకు చెప్పింది బీఫ్ అనే? అవును, అంత సాక్షి ఉండరాడా. దైవజులకు కూర తీసుకెళ్తుందంట, సేవకులు నెలకొస్తారు పిలిపించి భోజనం పెడుతుంది. మంచి బిడ్డ ఆవేశలు తాగేసింది, మందు చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ బిడ్డ పరలోకం పోతే నరకం పోతే? నరకానికి పోద్ది అనబాకండి. అదొక్కటి చెప్పేసి నేను ముగించుకుంటా. ఎందుకంటే నేను అందుకే ఆరాధన కూడా చేయలేను. నేను యోహాను సువార్త 3:16 ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకం పోతారా, నరకం పోతారా? అదే జవాబు, లాస్ట్ జవాబు అయ్యా. తిండి అయ్యా కింద చూస్తారు కానీ సాగరొత్తి. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో పెట్టుమా. యోహాను సువార్త 3:16 ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకం పోతారా, నరకం పోతారా? ఇప్పుడు తెలిపొద్ది. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. కొట్టి ఇక్కడ గీత, ప్రతివాడు. ఎవరు? ఏ ప్రతివాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట అర్థమైందంటే ఒక వ్యక్తి ఒక్కసారి గనక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఇక అతడు నశించడు అని చెప్పింది వాక్యం. ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ యేసును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందితే ఇక అతను నశింపడు, నిత్య జీవం వెళతాడు. మీరు నమ్మరు కదా? 1 యోహాను పత్రిక 5:13 పెట్టుమా, ఫైనల్ చేసేద్దాం. ఇక 1 యోహాను పత్రిక 5:13 పెట్టు. అక్కడేముంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతివారు అని ఉంది. 1 యోహాను పత్రిక 5:13 అదిగో 1 యోహాను 5:13 ఏముంది? దేవుని కుమారుని నామమందు అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని మీరు తెలుసుకునేటట్లుగా నేను ఈ సంగతులన్నీ మీకు రాస్తానని చెప్పాడు. బిడ్డలారా, ఇప్పుడు నేను రవించిన 2 వచనాల సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవంకి వెళ్తారే తప్ప నరకానికి వెళ్ళరు. నిత్య జీవానికి వెళతారే తప్ప నరకానికి వెళ్ళరంటే మీకు అర్థమైపోయి ఉండాలా. ఒక నీతిమంతురాలు కొన్ని అనివార్య కారణాలను బట్టి సాతాను సంబంధమైన ఆవేశాలకు లోనై పొరపాటున మందు దాగి చనిపోతే ఆమె యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడింది గనుక ఆమె ఒకవేళ ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఆమె పరలోకానికి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఇంకా అతను చెప్పాలంటే, ఒక వ్యక్తి పరలోకం చేరతాడా లేదా అనేది ఆత్మహత్య నిర్ణయించదు. ఒక వ్యక్తి పరలోకం వెళ్తాడా వెళ్ళడా అనే సంగతి ఆత్మహత్య నిర్ణయించదు, రక్షణ మాత్రమే నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి పరలోకం వెళ్తాడా లేదా అనే సంగతి ఆత్మహత్య నిర్ణయించదు, రక్షణ పొందాడా లేదా అది నిర్ణయిస్తుంది. బాప్తిసం పొందాడా? యేసుక్రీస్తు నిజదేవుడు అంగీకరించాడా? యేసుక్రీస్తు నా దేవుడు నిజంగా ఒప్పుకున్నాడా? కడగబడ్డాడా?
విమోచించబడ్డా చాలు, అంతే. ఏమైనా జరగని. ఒకవేళ పొరపాటున తెలుసో తెలియకో ఆత్మహత్య చేసుకున్నారా, నీతిమంతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా అయితే దేవుడికి లెక్క చెప్పాలి బిడ్డ, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా బతకకుండా మనం సాతాను ఆవేశాలకు లోబడి మన ప్రాణాన్ని ముగించుకుంటే, మన జీవితాన్ని ముగించుకుంటే, రేపు దేవుడికి లెక్క చెప్పాలి అక్కడ. ఎందుకు చేసావమ్మా? మా శోధన సహించమని చెప్పానా లేదా? ఎందుకు చేసావు? నీకు ఇంకా 30 సంవత్సరాల ఆయుష్ ఉండింది. నువ్వు బ్రతుకుండి ఉంటే మీ సేవకుడితో పాటు చాలా కష్టపడి పనిచేసేదానివి. ఎందుకు చనిపోయావు? ఎందుకు ఈ పని చేసేవని దేవుడి దగ్గర లెక్క అడిగితే తమ జీవితాన్ని తామే ముగించుకున్న వాళ్ళు దేవుడి దగ్గర లెక్క చెప్తారు, అంతేగాని వాళ్ళు నరకానికి వెళ్ళరు. ఇప్పుడు టోటల్గా చెప్పండి, ఆత్మహత్యలు చేసుకున్న నీతిమంతులు ఖచ్చితంగా పరలోకానికి వెళతారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సంగతి మాకు ముందే తెలిసి ఉంటే సార్ ఈ యారికి ఎప్పుడే మేము కూడా తాళ్ళు వేసుకో ఉండేవాళ్ళం కదా అనబాకండి. అమ్మా, మరణం మనల్ని దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు. రోమాపత్రిక 8:30 ఏముందంటే, మరణమైనా, రోగమైనా, వస్త్రహీనత అయినా, మరి ఏదైనా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. ఒకవేళ ఆవేశంతో, మానవ ఆవేశంతో కష్టాలు ఓర్చుకోలేక ఒకవేళ ఆత్మహత్య చేసుకుందేమో ఆ బిడ్డ, అయితే ఆ బిడ్డ దేవుని ప్రేమలో ఉంది, రక్షించబడింది. దేవుడు ఆ బిడ్డను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమ నుంచి ఆత్మహత్యలు మనల్ని వేరు చేయలేవు. దేవుని రాజ్యం నుంచి ఆత్మహత్యలు మనల్ని వేరు చేయలేవు. కాబట్టి ఇందు మూలంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఆత్మహత్య మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు. ఒక వ్యక్తి నిశ్చయంగా ఆత్మహత్య చేసుకున్నప్పటికీ తన నీతిని బట్టి, తన భక్తిని బట్టి, తన యేసు నామమునందు విశ్వాసం వచ్చిన కారణాన్ని బట్టి ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతారు, అంతేగాని నరకానికి దేవుడు అప్పగించడు. అయితే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు దేవుడు లెక్క చెప్పాలి. చాలామంది చచ్చిపోవాలనిపించేసింది బైబిల్లో. సొలొమోను రాజు ఏమన్నాడు తెలుసా? ప్రసంగి 2:17 ఏమన్నాడు తెలుసా? బ్రతుకే నాకు అసహ్యం అయిపోయింది. ప్రసంగి 2:17, బ్రతుకుటే నాకు అసహ్యం అయిపోయింది, సావాలనుకుంటున్నా అన్నాడు. కానీ సొలొమోను దేవుడు చావనివ్వకుండా ధైర్యం చెప్పి బతికించాడు. మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా గారు మరణాపేక్ష గలవాడి నన్ను తీసుకో ప్రభు అని ఏడ్చాడు, చావాలనుకున్నాడు, చచ్చిపోవాలనుకున్నాడు. దేవుడు ఆదరించి ఏలియాను బతికించాడు. యోనా గారికి కూడా ఎండ తగిలి సొర చెట్టు కింద సావడం కంటే బతకడం కంటే సచ్చుటే నాకు మేలన్నాడు. యోనా గారు కూడా చావాలనిపించింది, దేవుడు ఆదరించి బతికించాడు. పౌలు గారు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు బ్రతుకుదు మన నమ్మకం లేక బ్రతుకుదామన్న నమ్మకమే పోయింది మాకు అని అన్నాడు అపోస్తల కార్యాల్లో. కానీ దేవుడు పౌలును బలపరిచి బ్రతికించాడు. ఇలా ఎందరో భక్తులకి చావాలనిపించింది, కానీ వాళ్ళందరిని దేవుడు బలపరిచి బ్రతికించుకున్నాడు. బిడ్డ, నీకు కూడా చావాలనిపిస్తుందా? నిన్ను కూడా ప్రభు బలపరిచి నడిపించుకుంటాడు. అంతేగాని చావు పరిష్కారం కాదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బతకాలా, దేవుడు మనకు నియమించిన దినాలన్నీ భూమి మీద బతకాలా. దేవుడు మనల్ని పిలిచినప్పుడే రోషంగా, ధైర్యంగా దేవుని ముందుకెళ్ళి నిలబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలోనే చనిపోవాలనేది సాతాను ఆలోచన కానీ దేవుని ఆలోచన కాదు. ఈ శోధన సహించలేకపోతున్నా, ఈ బాధలు పడలేకపోతున్నా, చచ్చిపోతే బాగుంటుంది, ఇది దేవుని ఆలోచన కాదు, ఇది సాతాను ఆలోచన. ఒకవేళ పొరపాటున ఎవరైనా చనిపోతే నరకానికి పోవాలి కానీ పరలోకం వెళ్తారు. లెక్క మాత్రం చెప్పాలి దేవుడి దగ్గర. బిడ్డ, లాస్ట్ మాట పెడతా, ఆ మ్యూజిక్ పెట్టు, అందరూ బైబిల్ మూయండి, ఆ మ్యూజిక్ పెట్టు ప్రకాష్. లాస్ట్ మాట ప్రార్థన చేసే ముందు, ఇంతవరకు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడాడంటే, ఒమ్మిరి వచ్చి తన మొత్తం చుట్టుముట్టాడని, ఒమ్మిరి వచ్చి మొత్తం చుట్టుముట్టాడని. సౌండ్ పెట్టి బాగా కళ్ళు మూసుకోండి బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి.